ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మంచి సమయం నాకు ఇచ్చిన దైవ సేవకులకు, నన్ను ఆహ్వానించిన అభిషక్తులు డాక్టర్ బిషప్ దానిలయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దల దైవజనులకు, అభిషక్తులకు, వేదిక ముందు భాగాన కూర్చున్న సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా అలాగే విశ్వాసులని మీ అందరికీ నా వందనాలండి. అమ్మ అందరికీ వందనాలమ్మా. ఉన్నారు ఇక్కడ, సంతోషంగా ఉన్నారా? మీ పక్క వారికి కూడా వందనాలు చెప్పండి ఒకసారి. చక్కటి సంగీతం ఇస్తూ దేవుని నామాన్ని కనపరుస్తున్న బ్రదర్స్ కూడా దైవాశీస్సులు. చాలా చక్కగా ఉంది. మీ సంగీతం చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. అన్న ఆకుమతి డానియల్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారు చాలా విలువైన పాటలు దేవుని కొరకు పాడి దేవుని కనపరిచారు. తమ్ముళ్ళు కూడా వారి ద్వారా పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నట్లుగా నేను గమనిస్తున్నాను. చాలా సంతోషం. వారు పాట పాడారు ఈ మధ్య. నేను నా కష్టాలలో ఇక కరోనా వైరస్లో చనిపోయే పరిస్థితికి వెళ్ళాను. కరోనా వైరస్ ఎలాగుంటుందంటే, ఒక టన్ను బరువు, టన్ను అంటే 1000 కేజీలు, ఒక వీపు మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఇంకా అది వీపు మీద కూర్చుంటే టన్ను అంటే చచ్చిపోతాడు మనిషి, నిలబడ్డు కదా, ఊపిరాడదు కదా. ఆ టైంలోకి నేను రాత్రి అనుకున్నాను, పగటిపూట ఇంక లేవను, అయిపోయింది. ఉదయం నా భార్య, నాకు ఒక భార్య అండి అమ్మా, విన్నారు, ఒక భార్య, ఒక కూతురు, ఒక కొడుకు, మనవడు కూడా, ఇప్పుడు ప్రస్తుతం మనవడు. అయితే ఆ టైంలో కీర్తన ప్రభు నామాన్ని గనపరుస్తూ చాలా కీర్తనలు పాడిన. ఇందాక అయ్యగారు చెప్పినట్లు, బిషప్ అయ్యగారు మన ఆత్మీయ తండ్రి డానియల్ గారు చెప్పినట్లు, పాటలు కట్టడం, పాడడం ఇది ఒక అలవాటు కాదు, కానీ ఈ ప్రయాణంలో దేవుడిచ్చింది. ఆ ఆకుమతి డానియల్ అన్నగారు ఆ పాటను పాడారు. అది చాలా కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు బ్రతికించారు. అప్పుడు నేను చిన్న తమ్ముడు, నీ కృపా బాహుల్యమే విన్నారా? నీ కృపా బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే, నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచెనే, నీ కృప బాహుల్యమే. అందరూ చూద్దామా? యేసయ్యా, అందరూ చెప్పండి, యేసయ్యా. మరోసారి, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరోసారి చెప్పండి, యేసయ్యా, నీ కృపా ఈ దీన దాసునికి చాలయ్యా, ఈ దీన దాసునికి చాలయ్యా. ఓ చరణం పాడదాం. నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే, నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచెనే, నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచెనే, నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప ఈ దీన దాసునికి చాలయ్యా, యేసయ్యా, నీ కృప ఈ దీన దాసునికి చాలయ్యా, ఈ దీన దాసునికి చాలయ్యా, నీ కృప బాహుల్యమే. చప్పట్లు.
మరణ ఛాయలలో నే నడుచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో మరణ ఛాయలలో నే నడుచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో నీ స్వరమే నన్ను బలపరచెనే, నీ స్వరమే నన్ను బలపరచెనే, నీ వాక్యమే నన్ను బ్రతికించెనే, నీ వాక్యమే నన్ను బ్రతికించెనే. యేసయ్యా నీ కృపా ఈ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా హల్లెలూయా చెప్దాం సార్. హల్లెలూయా. చేతులు ఇలా చూపించి హల్లెలూయా. నేను ఆ రాత్రి అనుకున్నా నీకు తెల్లవారితే లేనేమో అని. నా భార్యకు పిల్లలకు, నా తండ్రి వృద్ధుడు, ఆయన 86 సంవత్సరాలు, అప్పుడు ఇప్పుడు 87 సంవత్సరాలు ఉన్నారు, అంగరపాల్ గారని. నాతో 500 మంది సేవకులు ఉంటారు, సంఘము ఒక 6000 మంది పైనే ఉంటారు. పరిచర్య నడిపించడానికి తర్వాత ఎవరు ఒక బెంగ, ఎవరు చెప్తారు, తర్వాత నా భార్య పిల్లల్ని ఎవరు వాదారుస్తారు, రేపు పెట్టులో పెట్టేస్తారు అన్న ఫీలింగ్స్ నన్ను వేధిస్తున్నాయి. అలాగా నిద్ర పట్టదు, పరిస్థితి ఊపిరాడట్లేదు అనే పరిస్థితి మధ్య నా కళ్ళు మూసిన తర్వాత అంటే గంటలు అలాగ అయిపోయిన తర్వాత తెరిస్తే బతుకున్నాను, లెగుస్తున్నాను. అప్పుడు మోకరించి ప్రభు దగ్గర చేతులెత్తి, ఈ జీవితం ఇచ్చావు ప్రభు, ఈ జీవితం నీ కొరకే వాడబడాలని. ఆ కరోనా తర్వాత విపరీతమైన ప్రయాణాలు చేశాను. చాలామంది ఫేస్బుక్లో అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో కానీ, అపోస్తలిక్ ఫెలోషిప్ అనే ఫేస్బుక్ ఛానల్లో కానీ, ఆ తర్వాతే వచ్చింది అవన్నీ కూడా. కరోనాలో ఎక్కువగా దేవుని పరిచయం చేసి పరిగెత్తి దగ్గర ఒక 1000 మంది ప్రజలకు ఆ టైంలో ఆహారాలు పంపుతూ, అతిగా చెప్పట్లేదు, ఉన్న కారు అమ్మేసి ఆ టైంలో దేవుని పరిచయం చేయాలని ఆశ. చచ్చిపోతే ఏం పట్టుకెళ్తాం, మందిరాలు కట్టాలి. ఆ త్యాగం, ఆ పని, ఆ పరిచర్య దేవుడు చూచాడు, ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నడిపిస్తూ వచ్చాడు. నీవు ఈ పాటల చరణం ఎందుకో పాడాలనిపించింది. ఇక్కడ బ్రతుకున్నాను, అరకు వచ్చాను, ఆ రోజు అసలు ఏమై ఉండేవాడినో ఈ రోజు వరకు 2024 వరకు బ్రతుకున్నాను. అది 2021 సంవత్సరం. 2020లో కరోనా వచ్చింది. 2020లో ఫిబ్రవరి 12న మా కుమార్తె వివాహం చేశాను. నా తండ్రి గారు వృద్ధుడు, చనిపోతున్నాను నేను, నా కూతురు వివాహం చూడాలనుకున్నారు ఆయన. సేవకులు చాలామంది వచ్చారు, 1000 మంది వచ్చారు. ఆ టైంలో 2012 వివాహం చేశాను. 2000 మార్చి 22 లాక్డౌన్ అయిపోయింది. వైరస్ బాగా ప్రబలుతుంది. ఆ టైం అన్నమాట. ఆ టైంలో ఒక చిన్న విషయాన్ని దేవుని దగ్గర నేను కనిపెడుతున్నాను. చూడండి, 23వ కీర్తన అందరూ తీయండి ఒకసారి. ఉందా? బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? సెల్ ఫోన్ బైబిల్ కాదు, సెల్ ఫోన్ బైబిల్ అస్సలు సెల్ ఫోన్ పట్టుకొచ్చి బైబిల్ చదివేవాళ్ళు దేవుని సంఘంలో గెలవరు. బైబిల్ని తెచ్చుకోవాలి. ఎంతమంది బైబిల్ ఒకసారి ఇలా పైకి ఎత్తండి. ఉన్నాయండి? ఓకే, గుడ్, మంచిది. సెల్ ఫోను ఉంటే ఉండనివ్వండి. అది మాయిల్ డబ్బా. ఏ డబ్బా? అదే భూత వైద్యం. ఎవరు మధ్య ఒక ఆయన అంటున్నాడు, దెయ్యాలు ఎక్కడ ఉన్నాయండి? దెయ్యాలు ఎక్కడ? మన చేతిలోనే ఉన్నాయి, సెల్ ఫోన్ రూపంలో అని నేను చెప్పను. తర్వాత దేవుని చిత్తమైతే ఈరోజు ఈ వర్తమానం ఇచ్చి నేను బయలుదేరుతాను. నాకు పరిచయలు ఉన్నాయి, చెన్నైలో పరిచయలు ఉన్నాయి, తర్వాత నెల్లూరులో ఉన్నాయి. కనుక ఒక చర్చ్ ఓపెనింగ్ ఒకటి అలా ఇక రిక్వెస్ట్ చేశాను నేను. అయితే నిజానికి నేను మీ మధ్య ఉండాలి ఈరోజు కూడా, నైట్ కూడా. కానీ అభిషక్తులు నాకంటే ఆత్మీయులు అనేక మంది ఇక్కడ ఉన్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారు. నాకు నేను మా ఇంట్లో ఉన్నట్టు, నేను మా మందిరంలో ప్రజలతో ఉన్నట్టే ఉంది. నాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. మీకేమైనా కొత్తగా ఉన్నాను? నేనేమైనా ఉన్నాను. నాకు అర్థమవుతుంది. అందుకే మీరు అంత అలా పరిశీలిస్తూ వింటున్నారు. నాకు కొత్తగా లేదు, వింతగా లేదు.
నాకు దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే అలాంటి ప్లేస్లకే తీసుకెళ్తున్నాడు ప్రభు. మీరు నా కుటుంబ బిడ్డలాగే ఉన్నారు, సంఘంలో కాపరిని గౌరవిస్తున్నారు, చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అది ఎప్పటికీ కాపాడుకోండి. మీరు మీ సంఘ కాపరి పట్ల మీకున్న శ్రద్ధను బట్టి చాలా సంతోషం. అందరికీ తెలిసిన కీర్తనే తీసారా? 23వ కీర్తన చూడండి, అందరూ చదువుదాం ఒకసారి. చిన్న బైబిల్ స్టడీ అందరూ చదువుదాం. 1 2 3 స్టార్ట్. నాకు లేమి కలగ, అచ్చగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయొచ్చు, శాంతికరమైన జన్మ ఎదుకు ఆయన నన్ను నడిపించు, నా ప్రాణకు ఆయన శాంతించు, నా రాముని బట్టి నీతి మార్గం నడిపించు, గాఢాంధకారపులో నీ సంచరించిన ఏ అపాయానికి భయపడు, నీవు నాకు తోడే ఉండు, నీ దుడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించు, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరం నుండి నివాసము చేసేదను. ఆమేన్. ఇలా చేయి పైకైతే ఆమేన్. గుడ్, చాలా సంతోషం. ఈ అరకులోయ ప్రాంతంలో, అరకువేలి ప్రాంతాల్లో దర్శించే గొప్ప కృపను ప్రభు ఇచ్చారు. నా వెనక సంఘం ప్రార్థిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఇక్కడ ఈ మాటలు బోధించి వెళుతూ ఉన్నప్పుడు ఒక శక్తివంతమైన వ్యక్తిగా, విశ్వాసిగా మీరు బ్రతకాలన్నది నా కోరిక. నా కోరిక అదే. మనమంతా ఒకవేళ దేవుని చిత్తం అయితే నేను మరలా వస్తాను. దేవుని చిత్తం ఒకవేళ ఇక్కడితో నన్ను ప్రభు ఈ మీటింగ్ తాపి ప్రభు మిమ్మల్ని ఇక్కడ నడిపిస్తే కనుక మరలా అక్కడ కలుసుకోవాలి. మనం ఎక్కడ? పరలోకంలో అక్కడ ఉండాలి. ఆ అనుభవంతోనే నేను ఈరోజు ఈ మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. యెహోవా నా కాపరి. అందరూ చెప్పండి ఈ మాట. మీలో ఎంతమంది మీ గుండెల మీద చేసి చెప్పుకోండి, నా కాపరి ఆయనే అని చెప్పగలరా మీరు? నిజంగా ఆయన కాపరిగా కలిగి ఉన్నారా? ఎస్, గుడ్, మంచిది. ఆయన కాపరిగా కలిగి ఉన్న అనుభవాలు ఎలా ఉంటాయి? అసలు ఎవరు ఆయన కాపరిగా కలుగున్న ప్రజలు అనేది కొన్ని మాటలు చెప్పాక తర్వాత మరలా లాస్ట్లో చెప్పండి ఎస్ నిజమే అని చెప్పండి. కాకపోతే మరలా దిద్దుకోండి. చాలామంది ఈ మాట చెప్తాం, ఆయన నా కాపరండి, నాకేంటి లోటు అని. మరి ఆయన కాపరిగా కలిగి ఉండే ప్రజలకు ఉండే లక్షణాలు ఎలాగుంటాయి? అసలు ఆయన కాపరి అయితే ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన కాపరి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తన రాసిన మహానుభావుడు దావీదు గారు, ఆయన ఒక గొర్రెల దొడ్డే అనుభవం తెలుసున్నవాడు, గనుడైన రాజుగా కూడా సింహాసనం ఎక్కినవాడు. ఆయన స్థితి క్రమక్రమంగా ఎదిగింది. ఈ పాటలో కూడా నేను ఆయన గురించి మాట్లాడుతూ వచ్చాను. ఇంతకుముందు పాడిన పాట నీ కృప బాహుళ్యమే అనే మాటలో గొర్రెల కాపరి, నీ మంద కాపరిగా అభిషేకించావు, ఆయన్ని రాజును చేశావు, అనేక మందికి మాదిరిగా ఉంచావు, ఆయన ఒక తరమునకు సాక్షిగా నిలబెట్టావు అని ఒక చరణం ఉంటుంది. అయితే యూట్యూబ్లో ఆ పాట ఉంటుంది. నేను ఈ మాటలన్నీ పాటలు పాడేంత స్వరం కూడా లేదు, నేను అంత గొప్ప గాయకుడిని కూడా కాదు. కొన్ని మాటలు మాత్రం నేను చెప్పగలను. నా కుమార్తె, నా భార్య, సంఘంలో బిడ్డలు కొంతమంది పాటలు బాగా పాడగలరు, కానీ నేను కొన్ని మాటలు ఇందులో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ గొర్రెల కాపరైన దావీదు దేవుణ్ణి కాపరిగా పెట్టుకునేది మొదలుకునండి ఆయన జీవితంలో ఎంత గొప్ప స్థాయికి, ఎంత గొప్ప స్థితికి ఆయన వెళ్ళాడు అంటే, గొర్రెలు కాసుకున్న అనుభవం నుంచి రారాజు అయ్యాడు. బైబిల్లో చాలామంది రాజులు మీకు తెలుసుంటుంది. ఇశ్రాయేల్ హిస్టరీలో రాజులు ఇంతమంది ఉన్నారని చెప్పగలుగుతాం, కానీ రారాజు ఒక్కడే ఉన్నాడు. ఆయన మాత్రం దావీదు ఒకడే. అంటే అతడు బ్రతుకుండగా తన కుమారుని పట్టాభిషేకం చేశాడు. అందరు రాజులు తను చనిపోతే తన కొడుకులు రాజులయ్యారు. దావీదు ఒక్కడే బ్రతుకుండగా తన కుమారుడికి రాజ్యం ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? అర్థమవుతుందండి? అది అందుకు రారాజు అని చెప్పొచ్చు ఆయన్ని. అతని స్థాయి ఎంత గొప్పగా ఎదిగింది అంటే, అతని స్థితి మొదట కొద్దిగా ఉంది, గొర్రెలు కాసుకునే స్థితి. తొదను మహాభివృద్ధి చెందిపోయాడు. ఎలాగెదిగాడు అంటే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 13వ వచనంలో అన్నల ఎదుట వారి అన్నయ్యల ఎదుట, అర్థమైనా చెప్పాలంటే అన్నయ్యల ఎదుట, వాళ్ళ అన్నయ్యల ఎదుట తనకు నూనె పోసి, తైలం పోసి అభిషేకించాడు. అభిషేకించబడిన ఆ యొక్క దావీదు అన్నల క్రూరత్వాన్ని గెలవగలిగే స్థితికి అతడు ముందుకెళ్ళాడు.
తర్వాత అతడు చమత్కారపు వాయిద్యం వాయించేవాడిగా, ఈ బిడ్డ చూడండి చక్కటి సంగీతం ఇస్తున్నారు. అలాగే ఆ రోజు మొదటి ఆరాధన చేటులో అతను సంగీతం ఉపయోగించాడు. సౌలు ముందు దెయ్యాలు వదలగొట్టే పరిస్థితి, సౌల్లో ఉన్న చీకటి శక్తులు వదలగొట్టే పరిస్థితి ఆ సమయంలో మొదటి గ్రంథం 16-18లోనే ఆ వాయిద్యము అతన్ని సహస్రాధిపతి చేసేటట్లు చేసింది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దానికి ముందు కొన్ని సమస్యలు వచ్చాయి. సమయలు మొదటి గ్రంథము 16-18 తర్వాత చదువుకోండి. చమత్కారపు వాయిద్యం వాయించేవాడు. ఆ స్థితి నుండి ఎక్కడికి వెళ్ళాడు అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము 22వ వచనం 16వ అధ్యాయంలో సౌలు ఆయుధాలు మోసేవాడయ్యాడు. కానీ మనం ఒక విషయం తెలియాలా, సమూయేలు గారు నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అన్నప్పుడు 7 మాత్రం ఉన్నారు, 8వ వాడు లేడు, దావీదు లేడు. ఆడు కడజారుడయ్యా, ఆడు చేతగారుడయ్యా, ఆడు వల్ల కాదయ్యా అన్నట్టు మాట్లాడాడు. ఎవరు? వాళ్ళ నాన్న యెషీ. అందరికి అర్థమవుతుంది అనుకుంటా. వాళ్ళ నాన్న, ఈ లోక నాన్న తన పిల్లవాళ్ళు టాలెంట్ కనిపెట్టలేకపోయాడు, కానీ పరలోకపు నాన్న ఆ కొడుకులో టాలెంట్ కనిపెట్టాడు. అందుచేత అతన్ని ఏ స్థితిలోకి హెచ్చించుకుంటూ వచ్చాడు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, దేవుని యొక్క వాక్యం 17వ అధ్యాయం మీరు 50వ వచనం చదివితే ఒక ఆయుధం లేకుండా అతడు చిన్న బాలుడైన దావీదు పెద్ద గొలియాతుని గెలిచి అతను తల పట్టుకొస్తాడు, శక్తివంతమైన వ్యక్తి అవుతాడు. అక్కడి నుండి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 5వ వచనంలో సౌలుకు యోధులు నియమించే టైమర్ అవుతాడు. 13వ వచనంలో సహస్రాధిపతి అవుతాడు. అదే 18వ అధ్యాయం. నేను చెప్తున్న పాయింట్స్ అన్ని మీరు గమనించుకోండి. ఎలా ఎదిగాడు క్రమక్రమంగా. 16-13లో అభిషేకించబడ్డాడు. 16 సమూయేలు మొదటి గ్రంథం 16, మరోసారి చెప్తున్నాను వినండి, అడ్రస్ చేసుకోండి అవన్నీ. ఈ అభివృద్ధి సంఘంలో జరగాలి. ప్రతి కుటుంబంలో దేవుడు ప్రతి బిడ్డ పట్ల జరిగించాలి. ఈరోజు చేతగాని వారుగా ఉండొచ్చు, దేవుడు తొదుకు మహా అభివృద్ధి చేయగలిగినవాడు. నెత్తి మీద గమేలా పట్టుకుని 10 రూపాయలు కూలికి వెళ్ళి నేను పుస్తకాలు కొనుక్కోవడానికి, ఈరోజు స్కూల్ డైరెక్టర్, అపోస్తలిక్ ఇంగ్లీష్ మీడియం, బిడ్డలందరూ పాస్ అయ్యారు 10th క్లాస్. నాకు స్టాఫ్, నేను ఒక స్కూల్ టీచర్గా వెళ్దాం అనుకున్నాను. ఈరోజు స్కూల్కి ఒక మేనేజ్మెంట్ నాయకుడిగా నాకు చేత కాదు, అవన్నీ దేవుడు అప్పగించాడు. ఏ ఫారెన్ డబ్బు లేదు, ఏ విదేశాల సొమ్ము కాదు. ఈ అభివృద్ధి దేవుడు ఇవ్వగలడు. ప్రార్థనే బలమైంది. ఇందాక తమ్ముడు సహోదరుడు పాట పాడారు, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అనేక చర్చలు బలపరిచారు, కానీ మీ చర్చ విషయంలో ఏం పెద్దగా బలపరచలేకపోయాను, కానీ చాలా చర్చస్ బలపరిచారు. ఏమో దేవుడు ఎందుకో బంధం ఇచ్చాడు, నడిపించబడుతున్నాం. హల్లెలూయా. దేవుని మహాకృప 5 రాష్ట్రాల్లో దేవుని పని ముందుకు వెళ్తుంది. ఈ అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్లో కొన్ని ప్రాంతాల్లో, దేశాల్లో దేవుడి పనిని జరిగిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏది చెప్పానో అది నేను అనుభవించింది మీకు చెప్తున్నాను. ఈ సంఘంలో దేవుడు అటువంటి కార్యం చేయబోతున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చిన్నగా ఉంచే దేవుడు కాదు ఆయన. కాపరి అయితే చిన్నగా ఉంచేవాడు కాదు ఆయన ఎటువంటి కాపురో మనకు చాలా చక్కగా తెలుసు. ఆయన దావీదుని ఎంత గొప్పగా హెచ్చించాడో చూడండి. ఆ గొర్రెల దొడ్లో తీసుకొచ్చాడు, నూనె పోసాడు, చమత్కార వాయిద్యం వాయించేవాడిని చేశాడు. అక్కడి నుంచి ఆయన సౌలు ఆయుధాలు మోసేవాడిని చేశాడు. అక్కడి నుంచి గొలియాతును గెలిచి బలాఢ్యుడైన గొలియాతుని బాలుడైన దావీదు గెలిచేవాడిగా చేశాడు, బలమిచ్చాడు. అక్కడి నుండి ఆయన్ని సౌలు యోధులను నియమించేవాడయ్యాడు. అక్కడి నుండి సహస్రాధిపతి అంటే 1000 మంది సిపాయిలకు నాయకుడు. మామూలు విషయం కాదు, ఒక కమాండర్, ఒక మిలిటరీ కమాండర్ అన్నమాట, నాయకుడు. 1000 మంది సిపాయిలకి. ఒక సిపాయిగా జాయిన్ అవడమే వాళ్ళన్న ఒకడున్నాడు, ఏలియాబు, షమ్మ, అభినాదాబ్, ఉన్నారు కదా, 3 అన్నలు. ఈ మిలిటరీలో ఒక్కొక్కడు ఒక్కొక్క సిపాయి. కానీ అలా కాదు, సహస్రాధిపతి. హల్లెలూయా. అరే చేతగానోడా, గొర్రెలు కాసుకుంటారా, నీకేంట్రా అన్నా దావీదు అంటున్నాడు. ఏమని? సౌలు గారు చాలా రాజు కదా, ఆయన దగ్గరికి మీరు వెళ్తారు కదా, ఎలాగుంటుందన్నా ఆ రాజ్యంలో పరిస్థితులు, రాజుగారి డ్రెస్ ఎలాగుంటుందన్నా అన్న ఈయన రాజుగారికి బట్టలు ఈయన ఇవ్వాలి. ఒకప్పుడు ఆ స్థితికి ఎదిగాడు. రాజుగారి షూ ఈయనే చూడాలా, రాజుగారికి యోధులు ఈయన నియమించాలా. ఈ అన్నగారు లాంటి ఉద్యోగస్తులకు 1000 మందికి ఈయనే నాయకుడయ్యాడు. గొర్రెలు కాసుకునేవాడండి. కారణం యెహోవా నా కాపరి. విన్నారా? ఆయన కాపరత్వంలో ఉద్యోగం గమనించండి. అతని జీవితంలో డబ్బు కాపరి కాదు, రాజకీయ బలాలు కాపరి కాదు,
చదువు కాపరి కాదు, జ్ఞానం కాపరి కాదు, ఇహలోక సంబంధమైన సంపదలు విలాసవంతమైన బ్రతుకు కాపరి కాదు, ఈ లోక సంబంధమైన మర్యాదల కాపరి కాదు. యెహోవాయే నా కాపరి. చాలా జాగ్రత్తగా గమనించాను. అలాగే నువ్వు అనుకుంటే ఈరోజు అలాగే ఈ మందిరంలో గడపగలిగితే నీ జీవితం అంచెలుగా దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. రాత్రి చిగురించడం గురించి విన్నా, ఇంకా మహాభివృద్ధి చెందబోతున్నాను. హల్లెలూయా. వర్ణాన్ని ఒక ఆయన కళ్ళం ఇచ్చేసాడు. దావీదు అక్కడ మందిరం కట్టేశాడు. మీ పాస్టర్ గారు నాకు దావీదులాగా అన్నారు, మందిరానికి స్థలం ఇచ్చిన ఆయన ఒక వర్ణాన్ని అన్నాడు. అలాగ అనిపించి నేను చిన్న క్లుప్తంగా మాట్లాడాను. అసలు చాలా తీవ్రమైన ప్రసంగం అది, చాలా తీవ్రమైన వర్తమానం అది. దాని తర్వాత పాస్టర్ గారు అడిగారు ఈ రూమ్కి వెళ్ళి, అయ్యా ఏంటి ఏం మాట్లాడలేదంటే, ఎందుకు ఎంతమంది సేవకుల మధ్య నేను ఏం చెప్పలేకపోయినాను, కానీ దేవుడు ఒక దావీదు వేళ దైవజనుడు వాడుకోబోతున్నాడు, అది మాత్రం నాకు అర్థమైంది. ఆ దావీదులకు ఆయన్నే కాదు మిమ్మల్ని కూడా వాడుకోబోతున్నాడు. ఆయన ఒక బలమైన సేవకుడు. మీ దైవజనుడి మీద పోయబడిన తైలము, ఆ అభిషేకం మీ మీదకి వస్తుందా రాదా? అమ్మా, నా మీద దేవుడు తైలం పోసాడు. కూలి పని చేసుకునే పరిస్థితుల మధ్య నేను 7th క్లాస్ అవుతున్నప్పుడు బ్రతికిన నా బ్రతుకు ఈరోజు స్కూల్ డైరెక్టర్గా ఉన్నాను. అలాగే చర్చిలోకి వచ్చిన కార్మికులుగా పెయింట్ వేసుకునే బిడ్డలు వాళ్ళు షాప్ పెట్టడమే కాకుండా కాంట్రాక్టులు తీసుకుని పనిచేసే వ్యక్తులుగా, బిల్డర్లుగా, ఒక ట్రక్కుల దగ్గర వెల్డింగ్ చేసే వెల్డరు, నేను చెప్పిన పైడరాజు వాళ్ళ కుటుంబం, ఆ వెల్డరు ఇప్పుడు ఆయన ట్రక్కులు చేసే ఒక ఇంజనీర్గా మార్చాడు. వాళ్ళు చెప్తారు, మా దైవజనుడి మీద పోయబడిన తైలమే మా మీదకి వచ్చింది, మా దైవజనుడు ఎదుగుదలే మా ఎదుగుతారు. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు ఎదుగుతున్నారు, మనం ఎదగట్లే. లోనో, పాస్టర్ గారు ఎదిగే ప్రతి ఎదుగుదల మీ ఎదుగుదలే, మీ ఆశీర్వాదానికి ఎదుగుతున్నాడు ఆయన. కొంతమంది వస్తారు, ఏం చేస్తారంటే దైవజనుడిని మనల్ని వేరు చేస్తారు. ఈ పాస్టర్ గారు చాలా ప్రేమ గల ఆయన, కడుపులో ఏముంచుకోడు ఆయన, ముఖం మీద కేకలేస్తారు, కడుపులను తీసి పెడతారు. అది మాత్రం నేను బాగా గమనించాను. ఎవరినైనా ప్రేమిస్తారు, ఎవరినైనా నడిపిస్తారు, ఎవరినైనా ఇక్కడ కూర్చోబెడతారు. మాయ చేసేవాళ్ళు మాయ చేయొచ్చు, మోసం చేసేవాళ్ళు మోసం చేయొచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయనకు ఒకటి తెలుసు, నా దేవుడే నా కాపరి. ఈరోజు ఎంతమంది జీవితంలో ఆయన కాపరిగా ఉన్నాడు తెలుసుకుందాం. దయచేసి ఈ విషయాలు గమనించండి. చూడండి, ఆయన సహస్రాధిపతి అయ్యాడా? సమూయేలు మొదటి గ్రంథం 18:13 సహస్రాధిపతి అయిన ఆయన సౌలు యోధుల సహస్రాధిపతులందరికంటే ఫిలిష్తీయుల గుండెలో భయం పుట్టించేవాడుగా పేరుగాంచాడు, ఖ్యాతి పొందాడు, పేరు పొందాడు. 30వ వచనం, అదే అధ్యాయం 30వ వచనంలో చదువుకున్న తర్వాత దేవుడు కాపరిగా ఉండడం వల్ల అతడు సహస్రాధిపతిగా ఉంటేనే కాదు, సహస్రాధిపతులందరికంటే అతడు పేరుగాంచిన వాడయ్యాడు. ఎవరి కాపరత్వంలో? చెప్పాలి గట్టిగా చెప్పండి. దేవుని యెహోవా కాపరత్వాలు. అందరూ చెప్పాలి ఈ మాట, యేసయ్య కాపరత్వాలు. అందరూ చెప్పొచ్చు కదా ఈ మాట? చెప్పొచ్చా? ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా అంటే వేరండి, యేసయ్య అంటే వేరండి. మీకు పాత నిబంధనలో యెహోవా అనే పేరు యేసు ప్రభుకు ఉంది. అది ఆదికాండం 19వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన చాలా కోపం కలిగిన వాడు, నినివే పట్టణాన్ని కాల్చినవాడు. 19వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. యెహోవా యొద్ద నుండి గంధకంను అగ్నిని రప్పించి ఆ నినివే పట్టణాన్ని కాల్చేశాడని ఉంటుంది. పైన యెహోవా ఎవరు? తండ్రి. కింద యెహోవా ఎవరు? యేసు ప్రభువారు. ఆయనతో ఆయన పరిశుద్ధాత్ముడు. వీరిద్దరూ నినివే పట్టణం వెళ్ళినప్పుడు ఆ నినివే పట్టణం సొదొమ గొమొర వెళ్ళినప్పుడు సొదొమ గొమొరలో అగ్ని గంధకమును రప్పించి కాల్చబడిన పరిస్థితి ఆ 19వ అధ్యాయము 23, 24 వచనాల తర్వాత చదువుకోండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి, ఈ మాటలు ఎందుకు జ్ఞాపం చేస్తారంటే యెహోవా అంటున్నాడు, ఇది యెహోవా సాక్షులేమో అని అనేవాళ్ళు ఉంటారేమో. పాత నిబంధనలు యెహోవా నా కాపరి అంటే అర్థం యేసయ్య. అందరు చెప్పొచ్చు ఈ మాట. టైం లేదు కాబట్టి నేను వివరణంత ఇవ్వట్లేదు. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభుని రక్షకుడిగా వెంబడించిన వాళ్ళు అబ్రహాము, యేసు ప్రభుని రక్షకుడిగా వెంబడించిన వాళ్ళు దావీదు. అందుకని మత్తయి సువార్త 1:1 దావీదు కుమారుడైన, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని 3 పేర్లే ఉంటాయి అక్కడ. జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే ధర్మశాస్త్రం లేనప్పుడు యేసుని కాపరిగా పెట్టుకున్న మొట్టమొదటి అడుగు వేసిన విశ్వాస వీరుడు అబ్రహాం.
ధర్మశాస్త్రం ఉన్న ధర్మశాస్త్రాన్ని కాక ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే ప్రతినిధి అయిన ప్రభు అయిన యేసుని ఎంటబెట్టుకుని అడుగులు వేసిన దావీదు. హలో, హల్లెలూయా. అర్థమవుతున్నాయా? అర్థం అవట్లేదు? అర్థమవుతున్నాయా? అందుచేత యేసు ప్రభువే నా కాపరి అని చెప్పండి. ఇప్పుడు అది యెహోవా అన్నాడంటే యెహోవాని కాదు, అక్కడ యేసయ్య నా కాపరి. ఈరోజు ఎంతమంది జీవితంలో యేసయ్యను తమను కాపరిగా కలిగి ఉన్నారో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు. వారి స్థితిని దేవుడు అంచెంచెలుగా హెచ్చిస్తాడు. చూడండి, హెచ్చించే కొద్దీ అనల ముందు అభిషేకం చేస్తే అనలేనా ఆనందించారా, అసూయపడ్డారా? గట్టిగా చెప్పాలి. మీరు దాచుకోకూడదు. మీ అరకులో ఉంటారా? ఉండరు. మా మంటపేటలో ఉంటారు. ఎవడైనా బాగుపడితే ఆడు పక్కనే స్థలం కొని ముళ్ళులా తయారవుతాడు ఒక్కొక్కడు. ఎస్, ఎవరైనా ఒక ఉద్యోగంలో వెళ్తే వాడు వెనకే వాడు బయలుదేరి వాడు ఉద్యోగస్తులు ఎవరినైనా ఒకడిని డబ్బులు ఎట్టుకొని ఈడేం చేస్తున్నాడు అని రికార్డు తెమ్మంటాడు. పెళ్ళిళ్ళు చేస్తే అంబేద్కర్ పెళ్ళిళ్ళు చేస్తున్నారా, క్రైస్తవ పెళ్ళిళ్ళు చేస్తున్నారా అని ఒక రిపోర్ట్ రాస్తాడు. చర్చిలో వాడే. హలో, వింటున్నారా? ప్రతి ఎదుగుదల వెనక ఎవడో ఒకడు ఉంటాడు ముళ్ళు. ఆ ముళ్ళు మీరు కాకూడదు, మీరు కాకూడదు. కాపరి, దేవుడు కాపరిగా లేనోడికి ఖచ్చితంగా వాడు ముళ్ళు అవుతాడు. దేవుడు కాపరిగా ఉన్నవాడు ఎప్పుడు దైవజనుడికి కానీ పరిచర్యకి కానీ ముళ్ళుగా ఉండరు. హలో, క్రైస్తవం అంటే ఏంటి తెలుసా అండి? ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉంటారు. ఒదిగి ఉన్న వాళ్ళు వాక్యం ఉన్నదని అర్థం. ఎర్ర బీగుడుతున్న వాళ్ళు వాక్యం లేదని అర్థం. నీలో వాక్యం నింపబడే కొద్దీ ఒదిగిపోతావు. నువ్వు వాక్యాన్ని నేర్చుకునే కొద్దీ ఎర్రబీగిపోతావు. నేర్చుకునే వాళ్ళైతే ఎర్రగిపోతారు, నింపుకునే వాళ్ళు ఒదిగిపోతారు. మీరెవరు? ఎవరు మీరు? హలో, నేర్చుకునేవాళ్ళ, నింపుకునేవాళ్ళ? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరు ఆ మాట. మీరు నేర్చుకునేవాళ్ళు అంటే కనుక ఎర్రబీగిపోతారు. నింపుకునేవాళ్ళం, మేము వాక్యాన్ని నింపుకుంటామయ్యా, మా గుండెల నుండి నింపుకుంటాం, హృదయం నుండి నింపుకుంటామంటే ఒదిగిపోతారు. ఇప్పుడు చెప్పండి. చూస్తారు, మారిపోయింది. వల్ల వాతావరణం మారిపోయింది. నేను పాస్టర్స్ మీటింగ్కి వెళ్తుంటాను. కొద్దిగా పాస్టర్స్ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, మనం అందరూ దేవుని పిల్లలమే కదా. మనం నింపుకోవాలి తప్ప నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నవాడు బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు, నేర్పడానికి ఇష్టపడతాడు. నింపుకున్నవాడు ఇతరులకు మాదిరిగా బ్రతుకుతాడు. నేను ప్రసంగం చేసి నా ప్రసంగాల వల్ల మార్చబడిన వాళ్ళ కంటే నేను బ్రతికిన బ్రతుకును చూసిన మారిన వాళ్ళు ఎక్కువ అని చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉంటారు? వారు పరలోక నివాసులు. మా ఊరు వచ్చి ప్రసాద్ పాల్ మీకు తెలుసా, మంచి వాక్యం చెప్తాడు. అయ్యో, ఆయన గురించి మేము ప్రసంగాలు వెళ్ళలేదయ్యా, ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం అని చెప్పే విశ్వాసాలు ఎక్కువ. నా చుట్టుపక్కల కూడా, ఇంటి పక్కల కూడా ఆయన ప్రసంగాలు మేము ఎప్పుడు వెళ్ళే చర్చిలోకి వెళ్ళి అన్యులు చెప్తారు, కానీ ఆయన క్రియలు చూసి మేము నేర్చుకున్నాం. అన్నదానం ఎలా చేయాలో, వస్త్రదానం ఎలా చేయాలో, ప్రజలను ఎలా ఆదుకోవాలో, వాళ్ళకి వైద్యం ఎలాగ ఇవ్వాలో. మనం మరుగైపోవాలి, ఫోటోలు సెల్ఫీలు ఉండకూడదు. మన దానాలు చేస్తే పక్కవాడు బతికితే చాలు, బాగుపడితే చాలు. హలో, ఆడెవడనంటే ఒక అరటిపండు పట్టుకెళ్ళి 4 ఫోటోలు తీసేటట్టుకి 4 యాంగిల్లో ఒక అరటిపండు దానం చేసి, అయ్యో, నీ కుడి చేస్తూ చేస్తే ఎడమ చేతి కూడా తెలియకుండా ఉండాలా? అమ్మా హలో, ఒకసారి హలో చెప్పండి. ఆనందంగా ఉన్నారా? కొంతమంది ఆనందంగా ఉంటే ఒకళ్ళిద్దరు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకో ఏమో నాకు అర్థం అవట్లా. దయచేసి వినండి. యెహోవా, నేను చిన్న విషయం చెప్తాను మీకు. కాపరిగా ఆయన ఉన్నాడు అనుకోండి, ఎంత గొప్ప సంగతి చెప్తాను. ఆయన ఎలాంటి కాపరో చెప్తాను. నేను బైబిల్ అందరూ, ప్రభా నువ్వు నా కాపరి, ఎప్పటి నుంచి కాపరి అని అడిగాను ఆయన్ని. నేను లెక్కలు పెట్టుకుని, నేను 1989వ సంవత్సరంలో నా తండ్రి చేతిలో నేను ఒక ప్రత్యేకించబడ్డాను. 93లో బైబిల్ పట్టుకుని ట్రైనింగ్ అయి పూర్తి చేసుకుని 18 ఏళ్ల వయసులో అప్పుడు ఈ బైబిల్ పట్టుకుని తరిపీదు పొంది సేవకు వచ్చాను. అప్పటి నుంచి నా కాపరివే అని అడిగాను. నా అన్నాడు. మరి ఎప్పటి నుంచి అంటే ఆయన అన్నాడు, తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు, అనువుగా ఉన్నప్పుడు, అప్పటి నుండి నీ కాపరి నేను.
నీ కన్నులు ఇచ్చింది మొదలుకొని, నీ కన్నులు ఇచ్చింది అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయులు మీరు తర్వాత చదువుకోండి. 3వ వచనంలో అయ్యగారు ఎందుకంటే ఒక లైవ్ పెట్టి ఉండొచ్చు, తర్వాత ఆ వచనాలు మీరు చదువుకోవచ్చు. 3వ వచనంలో పేరు పెట్టి పిలిచే కాపరి, గర్భసంచిలో ఉన్నప్పుడు ఇతడు యోహాను అని చెప్పగలడా? గర్భంలో ఉండగానే పేరు పెట్టేస్తాడా? పెట్టేస్తాడా? నేను ఎలాంటి కాపరని చెప్తానంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, మీకు ఒక ముక్కలో చెప్పాలంటే 139వ కీర్తనలో దావీదు అంటాడు చూడండి, 13 నీ చేతులు నన్ను నిర్మించాయని, నాకు అవయవ నిర్మాణం చేసింది అని చెప్తాడు చూడండి. అలాగా తల్లి గర్భంలో ఉండగా కన్నులిచ్చిన మొదలుకొని, మన కన్నులిచ్చింది అంటే ఈ కన్నులు కాకపోయినా ఆత్మీయ నేత్రాలు ఇచ్చింది మొదలుకొని, మనకు ఆత్మనిచ్చింది మొదలుకొని, ఏమంటే శారీరకంగా ఒకవేళ అందులుగా ఉండొచ్చేమో, కానీ అది దివ్యాంగుల గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను నీకు, దయచేసి వినండి. ఇక్కడ మన ఆత్మ సంబంధంగా మనకు శరీరమునిచ్చేటప్పుడు ఒక ఆత్మనిస్తున్నాడే, మన కన్నులిచ్చింది మొదలుకొని, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మన కన్నీటిని పరలోకంలో మన కన్నీటి బాష్ప బిందు తుడిచే వరకు ఆయన కాపరి. తల్లి గర్భాన్ని గెలిపిస్తాడు, భూమిని గెలిపిస్తాడు, పరలోకాన్ని చేరుస్తాడు. ఈ కాపరి అంతవరకు కాపరి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ మీద పోసేసాడు ఆయన తైలం, ఆయన రక్తం పోసాడు, అన్నాడు ఈ పిండం నాది అన్నాడు. అందుకే నువ్వు రక్షించబడ్డావు. హలో, యాదృచ్ఛికంగా జరిగింది కాదు. నేను బస్సు కింద పడిపోదును, అప్పుడు ప్రభు నన్ను రక్షించినాడు. నేను కరోనా వైరస్లో ప్రభుని నమ్ముకున్నాను, అప్పులు ఎక్కువైపోయినా అప్పుడు నమ్ముకున్నాను. మా నాన్నగారు వాళ్ళు ఈ రక్షణ వచ్చింది, మాకు ఇబ్బందులు పాలైపోయిన ఈ రక్షణ వచ్చింది, నాకు సమస్యలు వచ్చాయి ఈ రక్షణ వచ్చింది అనుకున్నావు. అలా కాదు, ఏదో వంకతో నువ్వు పట్టబడ్డావు. కానీ అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ పిండం నాది అనుకున్నాడు నిన్ను. అది నమ్మిన వాడు అందరూ స్తోత్రం చెప్పవచ్చు. అప్పుడే ప్రసాద్ అనేవాడు నా బిడ్డ అనుకున్నాడు కాబట్టి ఎన్ని రోగాలు అప్పటి నుంచి వచ్చినా దేవుడు తప్పించాడు. దానియల్ గారి మీద అప్పుడే అనుకున్నాడు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా బతికించుకున్నాడు. అభిషక్తులు అప్పుడే దేవుడు అనుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన్ని రక్షించుకుంటూ వచ్చాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చి ఉంటాయి మీ మధ్యలో. మనకు తెలిసినప్పుడు కాపరులు చాలామంది ఉండొచ్చు. పుట్టిన తర్వాత నాన్న కాపరి లేదా తాతయ్య కాపరి, పుట్టిన తర్వాత రకరకాల వాళ్ళందరూ కాపరులు అయ్యారు. కానీ పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మన కాపరి. నమ్ముతున్నారా? లేకపోతే ఈ మందిరంలో మీరు కూర్చుంటారనుకుంటున్నారా బ్రదర్స్? దేవుడు అప్పుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భమందున్నప్పుడు ఇర్మియా 5వ వచనం అనుకుంటా కదా, 1వ అధ్యాయంలో ఇర్మియాతో అంటున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఏర్పరచుకున్నాను. మామూలు విషయం కాదు. బైబిల్ కాలేజీకి వెళ్ళాక నీకు సర్టిఫికేట్ ఇచ్చి నీ యొక్క 19 రకాల సబ్జెక్టులు పాస్ అయ్యాక, 22 రకాల సబ్జెక్టులు పాస్ అయ్యాక, నీ థియాలజీకి సంబంధించిన సబ్జెక్టులన్నీ పాస్ అయ్యాక నువ్వు సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు బీటెక్ చేసావు, పరిపూర్ణమయ్యావు, ఇప్పుడు పాస్టర్ అయ్యావు. తైలం పోసే పాస్టర్లు చాలామంది ఉండొచ్చు, కానీ గర్భంలో ఉన్నప్పుడే నీ మీద నేను పోసేసాను తైలం. అప్పుడే ఏర్పరచుకున్నాను నేను. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా కదా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అయితే స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకో తెలుసా దేని బిడ్డలారా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన కాపరి ఆయన. మరి ఆ కాపరిని అంగీకరిస్తున్నాం మనం? కాపరిని మనం స్వీకరించగలుగుతున్నామా? నేను ఆయన కాపరిగా స్వీకరిస్తున్నానా? కొంతమంది ఉండండి, దయచేసి వినండి, కొంతమంది ఉద్యోగం వచ్చేదాకా దేవుడిని కాపరిగా పెట్టుకుంటారు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి. సౌలు అన్న వ్యక్తి ఉన్నాడు, గాద్వమ్మలు దొరికేదాకా ప్రభుని అమ్మిందాం అనుకున్నాడు. పాపం దేవుడు రాజుని చేసినాడు. రాజు అయిన తర్వాత ఎవరిని కాపరిగా పెట్టుకున్నాడు తెలుసా? దేవుడిని పక్కన పెట్టి ఎవరిని కాపరిగా పెట్టుకున్నాడు? మనుషుల్ని కాపరిగా పెట్టుకున్నాడు. మనుషులు ఏం చెప్తుంది. అందుకని సమయలకి ఎప్పుడు 13వ అధ్యాయం, సమయల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో, ఎందుకయ్యా నేను రాకముందు ధూపం వేస్తున్నావు, బలి అర్పిస్తున్నావు, ఎందుకు ఈ బలిపెడతారు, ఈ పని చేస్తున్నావు అంటే ఈ మనుషులు వెళ్ళిపోతారేమో అన్నాడు. 15వ అధ్యాయంలో కూడా ఏమయ్యా ఇలా చేసావు, ఈ అమాలేకీయులు సొత్తంతా తెచ్చి దాచిపెట్టుకున్న బలిసిన ఆవులు, బలిసిన గేదెలు, బలిసినవి అన్నీ తెచ్చి పాడెత్త తెచ్చి లోన పెట్టుకున్న గొర్రెలు, మేకలు ఈ యొక్క పాడైపోయినవని నరికేసావు, చంపేశావు. ఆ యొక్క అమాలేకీయులు రాజైన అగాగును ఎందుకు దాచిపెట్టావు అంటే మనుషుల కోసం అన్నాడు. ఏ పశువుల కోసమైతే మందిరానికి వెళ్ళాడో అదే పశువుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టి బయటకు పోయాడు. అలాగ మనం ఉండకూడదు. హలో, దావీదు అలా కాదు. తన జీవితంలో కాపరిగా కలిగి ఉన్నాడా?
ఆస్తులన్నీ పోయినా ఒకటి అంటాడు, నీ ఆత్మ నా ఎదురు నుండి తీసేది. 51:11 నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసేది. ఈ 2 ముక్కలు మర్చిపోకండి. ఏది పోయినా పర్లేదు నా జీవితంలో, ఈ 2 నా నుంచి పోకూడదు. ఏ 2? నీ ఆత్మ నా ఎదురు నుండి తీసేయబడద్దు, నీ సన్నిధిలో నన్ను త్రోసేయద్దు. దేవుని కాపరిగా కలిగి ఉండే వ్యక్తులకు ఉండే 4 లక్షణాలు చెప్పి ముగిస్తాను. 4 లక్షణాలు. దయచేసి నేను తప్పుగా మాట్లాడట్లా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరిని పాయింట్అవుట్ చేసి కాదు ఇది. మీరు నిజంగా దేవుని కాపరిగా కలిగి ఉన్నారంటే ఎస్ అందరూ చెప్తున్నాం. అయితే కాపరిగా కలిగి ఉండే వ్యక్తికి ఉండే లక్షణాలు ఎలాగుంటాయి అంటే, 1 దేవుని యొక్క వాక్యం చూడండి. ఈ 23వ కీర్తనలో ఈ 5వ చరణంలో బి పార్ట్ చదువుతున్నాను. నూనెతో నా తల అంటియున్నావు. చెప్పండి మాట. అందరికి తెలిసి మాట. నూనెతో నీవు నా కాపరి. ఎందుకంటే నా కాపరి అని నేను ఎందుకు ఆనందిస్తున్నానంటే, నూనెతో నా తల. అందరు చెప్పాలి మాట. దావీదు గారికి దేవుడు కాపరిగా ఉన్నాడు అని చెప్పే వ్యక్తికి ఉండే 4 అతిశయాలు, 4 రకాల అతని హృదయంలో లేదా ఆమె హృదయంలో ఉండే ఔన్నత్యం, గొప్పతనాలు ఏంటంటే అంటే, 1 వాళ్ళ జీవితంలో ఏమున్నా లేకున్నా నన్ను ఆయన అభిషేకించాడు, ఆయన తన రక్తంతో నన్ను కొన్నాడు, నాకు ఆయన విలువైన రక్షణ నాకు ఇచ్చాడు. ఆస్తులన్నీ పోయినా, జీవితంలో ఎన్ని నష్టపోయినా ఆయన నన్ను తన రక్తం ఇచ్చుకున్నాడనే గుండె ధైర్యం, నన్ను రక్షణలోకి నడిపించాడు, బాప్తిజంలోకి నడిపించాడు. ఎంతమంది బాప్తిజం పొందారు నాకు తెలియదు. నమ్మి బాప్తిజం పొందిన ప్రతి బిడ్డ క్రీస్తును ధరించుకుని ఉన్నారు కనుక. గలతీ పత్రికలో మీకు తెలుసు కదా, గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తాడు కదా, 27 అనుకుంటా కదా, అక్కడ ఏమంటాడు? క్రీస్తులోకి బాప్తిజం పొందని మీరంతా ఏం ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారు కనుక. పెద్ద పెండ్లి విధి జరుగుతుందండి. అందరూ వస్త్రాలతో వెళ్తున్నారండి. ఒకడు వస్త్రం లేకుండా వెళ్ళాడండి. పరలోకం ఎలాగైనా వెళ్ళిపోతాను నేను అంటారు చూడండి. వాళ్ళకి చెప్పండి. వెళ్ళిన తర్వాత అక్కడ వస్త్రాలు ఉన్న వాళ్ళందరూ ఉన్నాడు, దిగంబరిగా ఒకడు ఉన్నాడు. వాడికి అక్కడ నుంచి త్రోసివేయబడ్డాడు. బాప్తిసం అనేది తెలుసా? ఒక వస్త్రం, అది రక్షణ వస్త్రం ధరించుకుని ఉంటేనే పరలోకానికి వెళ్తాం. అక్కడ అందరితో ఉండగలుగుతాం. దిగంబరులకు ఒక స్థానము, ఆత్మలో దిగంబరులు అంటారు వాళ్ళని. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ విషయాలు చాలా విలువైనవి. అందుకని బాప్తిస్మ అనుభవం చాలా అవసరం. దానికి సంబంధించిన పత్రికలు అనేక సార్లు భక్త పౌలు చెప్తున్నాడు. బాప్తిస్మ అంటే ఏంటి? పరలోకంలో వస్త్రాలు ధరించుకుని ఆయన ఎదుట నిలబడటం, అలంకరించుకుని. కాబట్టి ఈ రక్షణ నా మీద ఉంది. ఈ అతిశయం మీకుందా? యేసు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు, ఆ రక్తం నా మీద ఉంది. ఎంతమందికి ఈ అతిశయం ఉంది? ఏమున్నా లేకుండా నాతో ప్రభు ఉన్నాడు అన్న ఆనందం ఎప్పుడు ఉందా మీకు? లేదా? కొంతమంది అలా కాదండి, దేవుడిచ్చే ఈవులు బట్టి ఆనందం తప్ప దేవుని బట్టి కాదు. చూసావు, ఈ మధ్య ఫ్రిడ్జ్ కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను. మా వైపు చాలా గట్టిగా చెప్పాను నేను, చాలా గట్టిగా సంఘానికి, పిల్లలకి చావుకులు చెప్పాను. 5 సంవత్సరాలు ఒక నాయకుడు ఎన్నుకునే ముందు వాళ్ళు ఇచ్చే వస్తువులు, ఫ్రిడ్జులు, టీవీలు, ఎయిర్ కండిషన్లు కొనుక్కుంటే దౌర్భాగ్యం అయిపోతాం. ఆ జీవితకాలం వేధిస్తుంది. కాబట్టి మీరు నమ్మకంగా ప్రార్థన చేసి ఓటేయండి అంటే ఒకడు అన్నాడు, మనం తీసుకోపోయినా వాళ్ళు తీసేసుకుంటాడు అన్నాడు. ఆ గొడవ నీకెందుకురా, తీసుకుని నాశనం అయిపోలే, నువ్వు మాత్రం నమ్మకంగా ఉండి అన్నాను. కొంతమందికి వచ్చిన ఈవుల్ని బట్టి ఉన్న ఆనందం ఇచ్చిన దేవుడి మీద ఉండదు. ఇచ్చిన దేవుడి మీద ఉందా, ఆ ఉన్న ఈవుల మీద ఉందా అని పరీక్షిస్తాడు. అందుకని అబ్రహామరా, నీ ఒక్కగాని కుమారుడు నువ్వు ప్రేమించేదాన్ని తెచ్చి బలిపీఠం పెట్టు. నువ్వు ప్రేమించేది, నాకంటే అధికంగా ప్రేమించేది, ఇచ్చింది నేను, ప్రేమించేది తన్ని. ఆ ప్రేమను చూసి ఈర్ష్యపడుతున్నాడు అనుకోకండి. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రేమ ఎప్పుడైనా నిన్ను మోసం చేయొచ్చు, ఈ ప్రేమ ఎప్పుడైనా నిన్ను గాయపరచవచ్చు. కానీ నా మీద నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎప్పుడు నిన్ను దుఃఖపెట్టదు. మీరు ఆలోచించండి, మీరు దేవుని వల్ల పొందుకున్న ప్రతి ఏవే నేను దుఃఖపరుస్తుంది, కానీ నీ దుఃఖమంతా తుడిచే దేవుని ప్రేమ. హలో, నీ దుఃఖాన్ని తుడిచే దేవుని ప్రేమ.
ఈ లోకంలో ఏ ఈవిని బట్టి నువ్వు ఆనందించాలనుకున్నా అది ఏదో ఒక రోజు నిన్ను వేధిస్తుంది. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు, ఏదైనా నేను దుఃఖానికి ఇవ్వబడిన ఈవులు నిన్ను వేధిస్తాయి. కానీ ఇచ్చిన దేవుడు వేదనుడు తప్పిస్తాడు. అందుకని అబ్రహాం మైండ్ ఇవ్వబడిన ఈవి మీద ఉండకూడదు, ఇచ్చిన దేవుడి మీద ఉంటే గర్వంగా బతుకుతాడు. అందుకని అక్కడ ఆ ప్యాటర్న్ మార్చాడు దేవుడు, ఆ పద్ధతిని మార్చాడు. ఒకటి మర్చిపోకండి, నూనెతో నా తల ఎక్కడికి పోయినోడు గుర్తుంది. అన్నయ్యలందరి ముందు నూనె పోసాడండి నా దేవుడు. అయ్యా నీ మీద ఈ యొక్క అహీతోపెలు అంటే ప్లాన్ చేశాడయ్యా. అహీతోపెలు ప్లాన్ చాలా ఘోరమైంది. వాడు ప్లాన్ చేశాడు, కరెక్ట్గా జరిగిపోద్ది. వాడి ప్లాన్ ఎక్కడ ఫెయిల్యూర్ కాలేదు. నీ కొడుకైన అబ్షలోముతో చేయగలిపేశాడు. వాడి ప్లాన్ ఎలాగుంటుంది నీకు తెలుసు కదా. ఎస్, అవును, వాడి ప్లాన్ ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. సమూయేలు 2వ గ్రంథం మీరు తర్వాత చదువుకోండి, 16 అధ్యాయాలు 17 అధ్యాయాలు. వాడి ప్లాన్ అంతా ఎక్కడ ఫెయిల్యూర్ కాలేదు కాబట్టి ఎప్పుడు ఓడిపోలేదు. కనుక అతడి యొక్క ఆలోచన అది ఓడిపోవడం చూసి ఇల్లు చక్కబెట్టి ఊరింటి చచ్చిపోయాడట. అతడు ప్లాన్ చేశాడయ్యా అంటే ఎవరి దగ్గరికి పోయాడు దావీదు అంటే దేవుని మందిరానికి పోయాడు. మందిరం అంటే అంత ఇష్టమో దేవుని మందిరం అంటే. మనకి మందిరం ఇవ్వబడింది ఇక్కడ. ఆల్రెడీ ఒక మందిరం అక్కడ ఉంది, చూశాను నేను, లోనికి వెళ్ళి కూడా చూశాను. అలాంటి చిన్న మందిరాన్ని ఇప్పుడు దేవుడు ఎంత మందిరం ఇచ్చాడు? చాలా పెద్ద మందిరం ఇచ్చినాడు. మందిరానికి వెళ్ళవలసిన పని ఆ కొండల్లో ఆ 15 అధ్యాయం అని కూడా సమూయేలు మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలో అనుకుంటా, 2వ గ్రంథంలో క్షమించాలి, ఆ 2వ గ్రంథంలో అతడు మందిరానికి కాళ్ళకు జోడు లేకుండా, పాదరక్ష లేకుండా కొండ మీద ఒలివల ఆ కొండ మీద ఒక మందిరం ఉందని తెలుసుకున్న మందిరంలోకి వెళ్ళి ఏడుస్తున్నాడంటే ఉపవాసం ఉండి, అయ్యా అహీతోపెలు ఆలోచన చెడగొట్టండి బాబు, అహీతోపెలు ఆలోచన నువ్వు తప్ప ఎవడు చెడగొట్టలేడు, పాడు చేయలేడు. వాడు ప్లాన్ చేస్తే అంటే కాపర్గా దిగొచ్చాడు కాబట్టి అహీతోపెలు ఆలోచన అంతా ప్లాన్ అంతా తారుమారైపోయింది. నేనేం చెప్తున్నాను ఇక్కడంటే, మీ జీవితంలో ఆయన కాపరైతే మీరు ఆధారపడవలసింది మందిరం మీద, మీరు ఆధారపడవలసింది యేసు రక్తం మీద, మీరు ఆధారపడవలసింది మీ సొంత రక్షణ మీద. మీకేపడిన సొంత రక్షణను మీరు కాపాడుకోవాలి. ఎవడెవడు ఎన్నో మాటలు చెప్తాడు, నా రక్షణ నేను పాడు చేసుకోకూడదు, నేను మందిరంలో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, నాకు రక్షణ ఉన్న ఈ మందిరంలో ఆయన శరీరం, ఆయన రక్తం ప్రతి నెల ఉంటుంది అయ్యారు, ప్రతి వారం ఉంటుందా? ప్రతి నెల ఆయన బలలో చేయి పెట్టాలి. పర్లేదులే అమ్మా, ఈ వారం రాకపోతే బంధువులు ఎక్కువ, పెళ్ళి ఎక్కువ అంటారే, వాళ్ళు దేవుణ్ణి కాపరిగా లేరని అర్థం. మందిరం పట్ల కానీ, ప్రభు బల్ల పట్ల కానీ, బాప్తిసం పట్ల కానీ నిర్లక్ష్యం నీలో ఉంటే నీకు ఆయన కాపరి కాడు. హలో హలో నేను హల్లెలూయా అనమాలేదు. హలో వింటున్నారా? నా ప్రభు నాకు చెప్తున్న విషయాలు చెప్తున్నాను. నా నెత్తి మీద పోయబడిన తైలం నేను ఎప్పుడు మర్చిపోను. నేను నా దేవుని యొక్క సన్నిధిలో ఆ రక్షణ నేను మర్చిపోను. నియమిక కూటాలు జరుగుతాయి, నియమిక కూటాలకు హాజరు కావాలి. ఆదివారం ఒక్కరోజే వస్తాను, హాజరేసుకోండి. మధ్యలో జరిగే ఉపవాస ప్రార్థనలు ఏ రోజు జరుగుతాయో నాకు తెలియదు. ఇక్కడ శుక్రవారం అండి అయ్యా, శుక్రవారం నియమికోవడం జరుగుతుంది. లేదులే అండి, కాదు, బయలుదేరి ఆసక్తి కలిగి బయలుదేరాలి. హల్లెలూయా. అమ్మ అర్థమవుతున్నాయి నా మాటలు? ఫస్ట్ పాయింట్, దావీదు కాపరిగా ఉన్న అతిశయం ఏంటంటే తనకు ఇవ్వబడిన రక్షణను బట్టి లేదా తనకు ఇవ్వబడిన తైలం అభిషేకాన్ని బట్టి ఎప్పుడు తన జీవితంలో చిన్న చూపు చూసుకోలేదు. అభిషేకాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. మీకు ఇవ్వబడిన రక్షణను మీరు ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. మీ మందిరంలో మీరు ప్రార్థిస్తే జరగనంటూ కార్యం ఏది లేదు అని పూర్తిగా నమ్మితే మీరు ధన్యులు. నా భాష మరోసారి చెప్తున్నాను, అర్థమవుతుందో లేదో దయచేసి అర్థమవుతుంది లేదో. మీరు మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రార్థించగా దేవుడు ఆ కార్యము చేయకుండా ఉండడు, చేస్తాడు. నా దేవుని మందిరానికి పోయి దీన్ని నేను ఆయన దగ్గర విచారణ చేస్తాను. కొందరు మందిరాలు మానేసుకుంటారు పాప తెలియక. కొంతమంది మందిరాలు మారిపోతారు. కోప్పడ్డడి పాస్టర్ గారిని అక్కడికి, ఆయన కోప్పడితే ఇక్కడికి. నో, జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన ఇంట్లో కూర్చుని ఆలోచించుకుంటాడంట, ప్రభా ఏంటి ఈ సంఘం ఎలాగుంది, వాళ్ళు అలాగున్నారు,
ఆయన చెప్పిన ఆయన ఎలా చెప్పినాడు, ఈయన వచ్చినాడు ఎలా ఉన్నాడు, అది నాకు భక్తిహీనులు చూసినాను, వాళ్ళు కూడా బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళకంటే భక్తిహీనులే చాలా బాగున్నారు అని ఊహించుకున్నాడంట. ఇంట్లో కూర్చుని ఊహించుకుంటే ఏమైంది, ఆయాసం వచ్చేసింది. ఆవేశం కాదు, ఆయాసం వచ్చేసింది. దీని గొడవ తెలుసుకోవాలని అప్పుడు మందిరానికి ఎక్కి వెళ్ళాడట. 73వ కీర్తనకి వెళ్ళండి, అక్కడ కనపడతాడు ఆయన 16వ వచనంలో. 17వ వచనం అంటాడు, అప్పుడు మందిరంలోకి వెళ్ళిన తర్వాత 73వ కీర్తనలో ఆయన ఆయాసం అంతా తీరింది. మందిరం ఏం చేస్తుంది, మన ఆయాసాలన్నీ తీర్చేస్తుంది, మన అనుమానాలన్నీ తీర్చేస్తుంది, మన డౌట్లన్నీ. మన మంచాల మీద పండుకుని ఆలోచన చేస్తే, వాళ్ళ మీద వీళ్ళ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తే ఏమీ తీర్చబడదు. మీరు మందిరానికి వెళ్ళి ఆలోచించాలా. మీకు ఏ డౌట్ వచ్చినా ఎక్కడికి రావాలా, ఎక్కడో వింటారండి, యూట్యూబ్లో కూర్చుండిపోతారండి అయ్యగారు. కొంతమంది యూట్యూబ్లో వింటారండి, కూర్చుండిపోతారు అక్కడే, ఇక చర్చికి రారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అమ్మ రాలేదంటే ఇంకేం వస్తామండి, ఆయన ఎవరు చెప్పాడు మందిరానికి వెళ్ళొద్దు అన్నాడు, 4 గోళ్ల మధ్య ఉండొద్దు అన్నాడు. ఎప్పుడు మందిరం మీద పగ పెట్టుంటారు కొంతమంది. పగ, వాళ్ళు వచ్చేది పావురులాగా రారు, పాము పిల్లల్లాగా వస్తారు. నిజం. మీ ఊర్లో ఉండరండి, మీకు వందనాలు. మీరు అరకు వాళ్ళు చాలా మంచివాళ్ళు, అందగాళ్ళు. ఏమన్నారండి, అరకు అందాలా పాస్టర్ గారు నేను చెప్పినారు. ఏం ఆత్మీయ అందాల మరి నాకు తెలియదు. మీరు అస్సలు మీకు కుట్రలు తెలియదండి బాబు, మా ఊరు రండి చూపిస్తాను. అయ్యగారు కూడా తూర్పుగోదావరి నుంచి వచ్చిందని చెప్పినారు. నవ్వుతూ కోసేస్తారు తడిబట్టతో గొంతుకుని. ఎంత భయంకరం, పగతో. ఎప్పుడు ఈరోజు ఏ తప్పు పడదాం పాస్టర్ గారిలో, ఏం తప్పు పడదాం. ఒకటి సెల్ ఫోన్ ఇలా పెట్టి తీస్తున్నాడు, ఇలా తీస్తుంటే నేను అనుకున్నాను వాక్యం ఇంట్రెస్ట్ తీస్తున్నాడేమో అనుకున్నాను నేను. అంతా అయిపోయిన తర్వాత మీ ప్రసంగంలో నేను 3 తప్పులు పట్టుకున్నాను, చూపించిన అన్నాడు. నేను ఇంకా అనుకున్నాను ప్రసంగం నన్ను ఎందుకు తీస్తున్నాడు అనుకున్నానంటే, ఇలా పెట్టి ప్రసంగం అంతా రికార్డ్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఆ 3 తప్పులు ఏంటిరా అంటే, మందిరానికి వెళ్ళాలా కొత్త నిబంధన సంఘంలో అన్నాడు. నేను వాడికి చెప్పాను, యాకోబు బైబిల్ గ్రంథంలో మీరు దయచేసి వేరే అనుకోద్దు, యోహాను పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినా సరే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? 3వ అధ్యాయం అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కొత్త నిబంధన సంఘం అది పాత నిబంధన సంఘం అని అడిగాను నేను. చెప్పాలి, కొత్త నిబంధన సంఘమా పాత నిబంధన సంఘమా? వాళ్ళు ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి? దేవాలయ వాల్యూ లేదా అక్కడ, ఉందా లేదా? వాడు అంటాడు దశంభాగం అని ఎక్కడ ఉంది అంటాడు. దశంభాగం అంటారా? బైబిల్లో చూడు, మత్తయి సువార్త 23:23లో ఇది మానక అది చేయమన్నాడు. ఏది మానక? దశంభాగం తీయటం మానద్దు, నీతిని కనికరాన్ని ఏమండి విశ్వాసాన్ని నువ్వు వెంబడించాలని ఉంది అక్కడ 23:23లో మత్తయిలో. ఇది మానొద్దు, దేవుని భాగం ఇవ్వడం మానొద్దు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటే దశంభాగం కంటే అధికంగా ఇవ్వాలి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కొరింథీ పత్రికలో. ఈ విషయాలన్నీ పాపం వాడికి డౌట్ క్లియర్ చేశాను. మీకైనా డౌట్స్ ఉంటే దయచేసి తర్వాత అయ్యగారిని అడగండి. నేను చెప్పే విషయాలు 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి అయిపోయింది, ఏంటది? నూనెతో, అందరూ చెప్పండి, నూనెతో నాకు రక్షణ వచ్చింది. ఎంతమంది నమ్ముతున్నారు? నాకు ఒక మందిరం ఇక్కడ ఉన్నది. ఉందా? కానీ మందిరానికి రావాలా మానేయాలా? అమ్మా, ఎవరెన్ని చెప్పినా మందిరంలో మన ఆత్మీయత కట్టుకోవద్దా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు పండుగ అన్నట్టు వచ్చి కనపడి ఆశ్రయించుకుని ఒక ఆయన వస్తాడు, బైబిల్ అలా పెట్టేస్తాడు కుర్చీలో. మీరు కదండి, మా మండపేటలో అయ్యగారి చేత ఆశ్రయించుకుంటాడు, ఎంచుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ముగింపులో వస్తాడు, నా బైబిల్ వచ్చింది కదా అంటాడు. మళ్ళీ పైగా ఆయన ఉండడు, చర్చిలో ఆయన ఉండడు. ఈలోగా చక్కబెట్టుకుంటాడు, అన్ని వడ్డీ వ్యాపారాలు అవి చక్కబెట్టుకుంటూ వస్తాడు. ఒక్కొక్క అయ్యగారు యూట్యూబ్లో ప్రసంగం వింటాడు నాది. విన్న తర్వాత ఏమండి, విన్న తర్వాత నేను వాక్యం ఎంత విషయాలు వాక్యం చెప్పినా అతడు వాక్యం వినడు. అయ్యగారు మిమ్మల్ని తిట్టారు అంటే అప్పుడు ఆ రోజు వాక్యం ఖచ్చితంగా దగ్గరుండి వింటాడు ఆ వాక్యం అంతా యూట్యూబ్లో. అది కనీసం ఆ వాక్యంలో ఒకసారి అయినా సరే ఎరుకులైనా సరే వాడిని తిట్టకుండా నేను వాక్యం చెప్పను. ఎందుకంటే ఆడి వినాలి కదా వాక్యం. తిట్టాడంటేనే వింటాడు. ఎన్ని వాగ్దానాలు చెప్పినా వినడు. అదో రకం.
అదో రకం. కొంతమందికి ఎలా ఉంటుందంటే పగతో వింటారు. పాపం వాళ్ళకి అలాగే ఉండాలి కాబట్టి ఏం చేయాలి, మనం పొగడిలే వేయాలి. జిలాబీ పెడితే కుదరదు, స్వీట్ కుదరదు. లోపల ఒక ప్రాబ్లం ఉంది. షుగర్ కాదు, పొగరు. అర్థమైందా? షుగర్ ఉన్నా పర్వాలేదు, పరలోకం వెళ్తాం. పొగరుంటే పరలోకం అర్థమవుతుందండి. పొగరుంటే పరలోకం, షుగర్ ఉన్నా పర్లేదు, ఏం భయపడకండి. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన బ్రతికించుకుంటాడు, బెంగెట్టుకోకల్లా. దానికోసం దేవుని వాక్యంలో చెప్తున్నాను, నేను యేసు ప్రభుని కాపరిగా కలిగి ఉన్నాను అంటే ఆ వ్యక్తి నేను కాపరి అంటే సరిపోదు. నువ్వు మందిరానికి, నీ రక్షణకు నువ్వు ఖచ్చితంగా విలువివ్వాలి. రెండవది ఏం రా అంటే చూడండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. రెండవది ఏంటి మీ అతిశయం అంటే, నా గిన్నె. అందరు చెప్పొచ్చు ఈ మాట కదా, దట్స్ గుడ్. అంటే దానికి అర్థం ఏంటి చెప్తాను, వినండి. దానికి అర్థం ఏంటి చెప్తాను. ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు, దెయ్యం వదిలిపోయింది. ఒక వ్యక్తికి నడుము నొప్పితో బాధపడుతున్నారు, ప్రార్థన చేశారు. మీరు జాతీయండి, పాస్టర్ గారు కాదు నేను చెప్పేది, మీరు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయా, దెయ్యాలు పోతాయా? పోతాయి. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? జరుగుతాయి. జరిగినంత మాత్రం మీ పాస్టర్లు కాదు. ఓ డ్రమ్ ఒకటి కొనియకూడదు, ఓ స్థలం ఒకటి పెట్టేసుకుని కూటం పెట్టేసుకుని నాలాటోని పిలిచేసి రండి స్పీకర్గా, మా డానిల్ గారికి వ్యతిరేకంగా వచ్చేసాం మేము, మా వల్ల కూడా దెయ్యాలు పోతాయి, మా పాస్టర్ గారి వల్ల ఇంకా శాతకాన్ని దెయ్యాన్ని వదిలించాను నేను అని చెప్తే నీలో పెద్ద దెయ్యం ఉన్నట్లు లెక్క. అర్థం లేదు కొంతమంది. అంటే మీ అరకులో ఉండరండి, మా ఊరిలో ఉంటారు అలాగా. నేను అరకు గురించి చెప్పట్లా, మా ఊరు గురించి చెప్తున్నాను, మండపేట గురించి చెప్తాను. మండపేట తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు తెలుసుకోమని చెప్తున్నా. మా మండపేటలో ఎలాంటి వాళ్ళు కొంతమంది పుచ్చిపోయారు. మొన్న ఎలక్షన్ టైంలో ఎప్పుడు 70 మంది ఉండే పాస్టర్లో 120 మంది అయిపోయారు. ఎలాగైపోయారు తెలియదు. లైవ్ వెళ్ళాలి, వినాలి వాళ్ళంతా. ఎందుకంటే 120 మంది ఎప్పుడైపోయారు నేను అడిగాను నేను. ఎందుకంటే కొద్దిగా మండపేటలో ఒక సీనియర్ పాస్టర్ నేను. కొద్దిగా బాధ, ఆ ఊరి పట్ల భారం ఉంది కదా నాకు. మరి మా ఊరి పట్ల మాకు భారం ఉంది, చాలా భారం ఉంది. ఈ రాజకీయ వ్యక్తులతో చేతులు కలిపే సేవకుని కాదు నేను, ఓ జెండాను మోసేవాడిని కాదు, సిలువ ధ్వజాన్ని తప్ప. దేవుని పనిగా చేస్తున్న సేవకుని, రోషంగా దేవుని పని చేస్తాను. అందుకని నేను అన్నాను, ఏంటి ఈ మధ్య ఎంతమంది పాస్టర్లు లిస్ట్ వచ్చింది నా దగ్గరికి అన్నాను నేను. అంటే లేదండి, ఈ ఎలక్షన్ టైంలో పెరిగారట, అరుగుల మీద ఉన్న పాస్టర్లు కూడా డ్రమ్ ఒకటి కొనుక్కున్నారట. ఆ పాస్టర్ గారి మీద కోపం వచ్చి ఈయన పెట్టాడట ఇక్కడ. అప్పుడు పెహదరెడ్డి వచ్చాడట వాళ్ళ దగ్గరికి. మా ఏపుని పెహదరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంఘాలు ఎడగొట్టడమే పని, సంఘాలు కట్టడం రాదు. వాడు వెళ్ళిన ప్రతి ఇల్లు పాడైపోయింది మా ఊర్లో. లైవ్లో చెప్తానండి, వాడు వెళ్ళిన ప్రతి ఇల్లు పాడైపోయింది. వాడు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ కాదు, వాడు సొంత బుర్రతో వాక్యం చెప్పేవాడు, దేవుడిని ఒక కొలతలో బంధించేవాడు. స్వస్థతలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. నీకు జరగకపోతే మిగతా వాళ్ళు జరగవా? వాక్యాన్ని బుర్రతో బంధించి ఆ గొప్ప దేవుని, మహాదేవుణ్ణి నీ ఆలోచనలకు బంధించి పంపించొద్దు. ఆయన అనంత జ్ఞానానికి అందుకోవడానికి ప్రయత్నించాలి. ఈదగలిగే లోతులోకి రావాలి, పరిశుద్ధాత్మ లోతుల్లోకి రావాలి. అర్థమైందండి? నా గిన్నె నిండి అంటే నేను ఆత్మలో ఎదుగుతున్నాను, నేను ఆత్మలో బ్రతుకుతున్నాను, నాకు ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈ దెయ్యం ఎంత, ఈ రోగం ఎంత, నాలో ఉన్న ఆత్మ చాలా గొప్పది. దెయ్యాలు పోయినందుకు ఆనందించకండి, ఆత్మలో ఉన్నందుకు ఆనందించండి. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పచ్చు. అదండి అతిశయం. నీ ఎదుట జరిగే అద్భుతాలను బట్టి కాదు. నా మాట అయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చదువుకోండి. అక్కడ ఏం చెప్తున్నాడు? మీ ద్వారా దెయ్యాలు పారిపోతున్నాయని ఆనందపడకండి, మీ పేరు పరలోకమందు రాయబడింది. ఎందుకు పరలోకమందు రాయబడింది? ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఈరోజు మీ పేరు పరలోకమందు రాయబడిందంటే మీ మీద దేవుని ఆత్మ ఉన్నారని అర్థం. ఎలా చెప్పగలరు? రోమపత్రిక 8వ అధ్యాయం చదువుకోండి. ఆత్మ లేనుడు నా వాడు కాదు, ఆత్మ ఉన్నవాడే నా వాడు అన్నాడు. అంటే ఆ లిస్టులో ఉంటే నా వాడంటే అర్థం. మొన్న కొంతమందికి బతుకున్నా సరే ఓట్లు లేవు పాపం, నా దగ్గరికి వచ్చి వాపోయారు. నేనేం చేయను? ప్రార్థన చేయనా? అయ్యగారు నా దగ్గరికి వచ్చి వాపోయారు, అయ్యా ఓట్లు లేవండి, మా ఓట్లు ఏమైపోయినాయి తెలియదు. నేనేం చేయను? వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి కలవండి, మరి వాళ్ళకి కలవండి, వీళ్ళకి కలవండి అన్నారు.
చూడండి, మరి ఏదో 2 రూపాయలు కడితే ఓటిస్తారట, మరి ఏటో నాకు తెలియదు ఆ సంగతి ఏటో అని కొన్ని విషయాలు చెప్పినాను. వాళ్ళు ఏదో చర్చించారు, చేశారు. ఎప్పుడు లేని తాపత్రయం ఈరోజు ఎందుకు వచ్చింది ఓటు మీద అన్నాను నేను. మరి అడగల కదా, మేము బతికే ఉన్నామండి, మా ఓట్లు ఏమైనా అర్థం కావట్లేదండి నా దగ్గర చెప్తారేంటి? చూడండి, ఇక్కడ బ్రతుకున్న వాళ్ళ జీవితంలో ఓట్లు లేకపోతే బాధపడుతున్నారు కదా. ఈరోజు ఆత్మలో బ్రతుకుంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆత్మలో బ్రతుకుండగా లోకంలో బ్రతుకుంటే జీవగ్రంథం అందు నీ పేరు రాయబడుతుంది. ఆత్మలో బ్రతికేవాడు ఎలాగుంటాడే అంటే, రోమా పత్రిక 8:13 చదువుకోండి. శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపుతూ బ్రతుకుతాడు. కళ్ళు చూస్తాయి పాపపు చూపులు, కానీ లోపల ఉన్న ఆత్మ ఆ కళ్ళును పాపపు చూపులు చంపి నీతి చూపులు నేర్పిస్తుంది. ఈ నోట అబద్ధాలు బ్రతుకుతుంటాయి, అబద్ధాలను చంపి నిజాన్ని బ్రతికిస్తూ ఉంటుంది. ఈ చెవులు చెప్పుడు మాటలు చేతగాని మాటలు వింటూ ఉంటుంది. ఈ చెప్పుడు మాటలు చేతగాని మాటలు అబద్ధాలను చంపి నిజాన్ని వినేటట్లు నేర్పిస్తుంది. లోపల నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న శరీర క్రియలను చంపి ఆత్మలో బ్రతకడం నేర్పిస్తుంది. అందుకు మన గిన్నె నిండి అదే ఆత్మలో ఎదగటం. పరిశుద్ధాత్మ లేని వాడల్లా సంఘానికి వచ్చి బోధిస్తే దానివల్ల ఉపయోగం లేదండి. ఆత్మను నమ్మని వారు దేవుని పనిలో పనికిరారండి. ఎందుకంటే సంఘం అంటేనే పరిశుద్ధాత్ముడి పెత్తనం అని అపోస్తుల కార్యం 20:28 చదువుకోండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘానికి పెత్తనదారి, పెద్ద సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్ముడు. అందులో పనివారం మాత్రం మేమంతా. ఆత్మ లేని వారు సంఘాలు నడిపిస్తే వారు సంఘాలు నడిపించట్లేదు, వ్యాపారాలు చేస్తున్నారు. ఆత్మ గలవాడు మాత్రమే ప్రాణార్పణంగా పోయబడుతున్నాడు. మీ సేవకుడు ఎవరయ్యా అంటే ప్రాణార్పణంగా పోయబడే సేవకుడు. లేకపోతే ఈ మందిరం ఏంటండి 7 సంవత్సరాల పట్టడం ఏంటండి? 7 సంవత్సరాలు పట్టిందంటే ఆయన ఎంత ప్రాణార్పణంగా పోయబడుతున్నాడు. దయచేసి వేరే అనుకోకండి. మీ సేవకుడికి బయటకు పోయి చేతులు చాపడం తెలియదు, సేవను వ్యాపారం చేయడం తెలియదు. బ్రతుకు తెరువు కోసం సేవకొచ్చినాడు కాదు, మిమ్మల్ని బ్రతికించడానికి సేవకొచ్చినవాడు. తన బ్రతకడానికి వచ్చినవాడు కాదు, తన బ్రతుకునే మీ కొరకు ప్రాణార్పణ చేయడానికి వచ్చినవాడు. తన గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. ఈరోజు సంఘంలో ఉన్నవారు కూడా ఆ గిన్నె అనే పరిశుద్ధ ఆత్మలో నింపబడే అనుభవం ఉండాలి. ఈ అతిశయం మనకు ఉండాలి. నాకేంటమ్మా, దేవుడు ఉన్నాళ్లే, పరిశుద్ధాత్ముడు ఉన్నాళ్లే, ఆయన కార్యము చేస్తాడు. 3వ విషయం తెలియజేస్తున్నాను. అదేంటో తెలుసా దేని బిడ్డలారా? అక్కడ రాయబడిన విషయం చూడండి. నేను బ్రతుకు దినములన్నీయు. ఏవండి వింటున్నారా? ఒకటి నూనెతో నా తల, నా మీద రక్షణ ఉందని చెప్పండి. అందరి ఇలా తల మీద చేయబడి నా మీద రక్షణ ఉన్నది, నన్ను కాపాడుబడు కునుకడు నిద్రపోడు. ఓకే. 2 నా లోపల పరిశుద్ధాత్మన పని ఉంది. చెప్పండి ఇలాగా. గుడ్. ఉందా? అతిశయం ఉందా? కొంతమంది ఎలాగ అతిశయిస్తారు తెలుసండి. కొందరు అతిశయించేవారు 21 కీర్తన చదువుకుని 7వ వచనంలో కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైనా యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. 8వ వచనం చదివారా? అది 8వ చరణం 20వ కీర్తనలో 8వ చరణంలో ఏం చెప్తారు తెలుసా? గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడ్డవాడు నేల మీద పడిపోయి తిరిగి లేవలేక ఉన్నారు, కానీ దేవుని నామాన్ని బట్టి అతిశయపడ్డవాడు నేల మీద పడిపోయినా తిరిగి లేచినాడు. నేను చెప్పడం కాదు, పడవని చెప్పట్లేదు బైబిల్. కొంతమంది అంటారు, అయ్యో ఆయన అలాగా ఈ మందిని కట్టి కాస్త బాధలు పడుతున్నాయంటే. బాధలు పడతాం, మరి పడవేంటి? నిందలు పడతాం. పడితే పడినట్టు ఉంటాం అనుకున్నావా? కొంతమంది అలా కాదు, పడితే అలా ఉండిపోతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతిశయపడ్డవాడు పడినా తిరిగి. జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇక 37వ కీర్తన అనుకుంటా కదా పాస్టర్ గారు, ఒకసారి చూడండి. ఒకసారి 37వ కీర్తనలో, ఎందుకు నేను ఈ మాట ఈ సందర్భంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, 24వ చరణం అనుకుంటా. ఒకసారి ఇలా రామ్మా, ఇలా రా బాబు, ఇలా రా ఒకసారి త్వరగా. ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడండి, ఈ బిడ్డ ఉన్నాడా? కిందకి అలా పడుపు పడిపోయాడండి. చెయ్యి ఎవరిలో ఉందండి? చెయ్యి ఎవరి దగ్గర ఉందండి? నా దగ్గర ఉందండి కదండి. చెయ్యి నా దగ్గర ఉంది కదండి. ఇప్పుడు నేనేం చేస్తాను?
ఇదే నువ్వు అనుకోండి, మనం అనుకోండి, మనం ఈ లోకంలో సమస్యల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో పడిపోయినా మన చెయ్యి ఆయన చేతిలో ఉంటే తిరిగి లేవలేక ఉండము కదా. లేవలేక ఉండము కదా, లేపేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా. అదే కృపాక్షేమము నా వెంట వస్తుంది. నేను పడినా కృప లేపేస్తుంది నన్ను. నీ ఏ స్థితిలో పడినా కృప నన్ను పైకి లేపుద్ది. పౌల భక్తుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా అయ్యా ఈ బాధ ఏంటి, ఈ సమస్య ఏంటి, ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు నా నడుకట్ల ద్వారా, నా నీడ ద్వారా, నా వస్త్రాల ద్వారా, అదిగో పేతురుగారి నీడ ద్వారా, పేతురుగారి నడుకట్ల ద్వారా స్వస్థతలు జరిగాయి. అయినా నా జీవితంలో ఈ వ్యాధేటి, ఈ బాధేటి, కళ్ళు జబ్బేటి, ఈ కళ్ళు ఒక్కోసారి కనపడుతున్నాయి, సరిగ్గా కనపట్లేదు. సువార్త ప్రకటిస్తేనే బాగానే ఉంటున్నాయి, సువార్త ప్రకటించుకుని ఇంట్లో పడుకుంటే ఈ కళ్ళు జబ్బు ఎక్కువైపోతుంది, ఈ వ్యాధిని ఎక్కువై, ఈ కండ్ల కోసం వారు కండ్లు ఇవ్వడానికి సిద్ధంగా కొంతమంది సంఘపెట్టలు ఎదురు చూస్తున్నారు. ఇంత ప్రేమ గలవారు ఉన్నారు. నువ్వు ముట్టగల దేవుడు కదా, నువ్వు ముట్టేయచ్చు కదా, నన్ను బాగు చేయొచ్చు కదా. ఒకసారి అయిపోయింది ప్రార్థన, రెండోసారి అయిపోయింది, మూడోసారి ప్రార్థన చేశాడు. మూడోసారి ప్రార్థన చేయగానే ప్రభువు అన్నాడు, కొరింథీకి రాసిన 2వ ఉత్తరంలో అపోస్తలుడైన పౌలుతో 12వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, కుమారుడా పౌలో, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఎప్పుడు నువ్వు బలహీనుడిపై పడ్డావో అప్పుడు నా బలముతో వాడుకోవటం మొదలు పెడతాను. నీ బలము కొంతవరకే సాగిపోద్ది, నా బలం అప్పుడు ఉన్నతమైన కార్యాలు చేసి సంఘాలు కట్టిస్తాను. నువ్వు ఎప్పుడు ఎంటీ అయిపోతావో అప్పుడు నేను నింపబడతారు. నీ సామర్థ్యం తగ్గిపోతే నా సామర్థ్యం చేతగానిదా జరిగిస్తున్న కార్యాలు జరిగిస్తారు. ఏది కావాలి నీకు, ఏది కావాలి? నీ కళ్ళు చూచి నీ కళ్ళతోనే సేవ చేయడం కావాలా? నీ కళ్ళు పని చేయనప్పుడు నా కళ్ళతో నువ్వు చూడటం కావాలా? నీ బలంగా ఉండి ఆ బలముతో సేవ చేయడం కావాలా? నీ బలము క్షీణించిపోతే నా బలాన్నిచ్చి వాడుకుంటానే, అప్పుడు నా బలం నీలో పని చేయటం కావాలా? అందుకే అంటాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను. సంగమా, ఎప్పుడు చేతగాని వాడునో, ఎప్పుడు కృంగిపోతున్నానో, ఎప్పుడు నలిగిపోతున్నానో అప్పుడే ఆదరించబడుతున్నాను. ఎందుకంటే కృప నా వెంట వస్తుంది, క్షేమము నా వెంట వస్తుంది. ఈ అతిశయం నీకు ఉండాలి. 3వ అతిశయం, అలాంటి వారే కాపరని చెప్పండి యేసుప్రభుని. అంతే తప్ప డబ్బులు నా కాపరి, లోన్లు నా కాపరి, డోకరా నా కాపరి. డోకరైనా ఉందా మీ ఏరియాలో? డోకరా మా ఏరియాలో పుచ్చిపోతుంది. డోకరా, జ్యోతి డోకరా, శాంతి డోకరా, కాంతి డోకరా. అమ్మ మీరు ఎవరుంటే కంగారు పడకండి. వాళ్ళకి ఇక కూటమి పెడుతున్నట్టు డోకరా అన్నయ్య అంటుంది. డోకరా టోకరా పక్కన పెట్టు, దేవుడి దగ్గర ఆ కాపర తర్వాత చూద్దామని. అక్కడమ్మో ఆవిడ ఊరుకోదని ఎవరు? డోకరాలో లీడర్ ఉన్నారు కదా, ఆవిడ కాపర్ అన్నయ్య, ఈమె 2 లక్షలు అంటన్నయ్య. లక్షణమే జీవితం ఇచ్చినాడు. ఎందుకు వచ్చింది ఈ జీవితం? ఎప్పుడు మన దేశంలో దేవుని మీద ఆధారపడి బ్రతికే బ్రతుకొస్తుందో దేశమంతా ఉద్యమం వస్తుందండి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ డోకరాలు వచ్చిన తర్వాత, ఈ టోకరాలు వచ్చిన తర్వాత మనుషుల మైండ్ ఏమైపోయిందంటే దేవుని మీద కంటే లోకం మీద తెలియకుండా డైవర్ట్ అయిపోయింది. భక్తుడు అందుకే అంటాడు సొలొమోను, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటయే మేలు, ఉండుటయే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఇది యేసన్న గారు పాడారు, సొలొమోను గారు చెప్పారు ఆ మాటలు. నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు ఉండేటి కంటే ఏ రోజుకి ఎంత కావాలో దేవుడు ఇవ్వడా? డోకరా లేనప్పుడు ఎవరిచ్చారు? మీ అమ్మమ్మకే. మీ అమ్మమ్మ టైంలో డోకరా ఉందా? మీ నాన్నమ్మ టైంలో డోకరా ఉందా? ఏమండి, టోకరాలే ఉన్నాయన్నీ. కానీ కన్నీళ్ళ ప్రార్థన, ఆ రోజు ఉన్న ప్రార్థన జీవితం, ఆ రోజున విశ్వాస ప్రయాణం వారి జీవితాలను ధైర్యంగా నడిపించింది.
ఈరోజేటండి మన పూర్వీకులు ఎంతో సేవ చేసిన, ఎంతో పరిచర్య పరిగెత్తిన, ఎన్నో సమస్యలు తీర్చిన ఆ రోజుల్లో 3, 4, 5, 6, 7, ఆఖరికి డజన్ మంది 12 మంది పిల్లల్ని పెంచిన బెంగ లేదు, గుండె జబ్బు లేదు. 2 పిల్లల్ని పెంచడానికి గుండె జబ్బులు, ఆపరేషన్లు, ఏంటది మళ్ళా వాల్వే బొరసులు. అంటే వాల్వే బస్సులు అర్థమైంది మీకు? ఏమీ ఇంత బాధలు. ఎవరు కాపరి మనకి? ఎవరండి? పైకి మాత్రం యేసయ్య కాపరి కోటం పెడితే కనపడం. యేసయ్య కాపరి బైబిల్ పొద్దున్నే చదవం. యేసయ్య కాపరి కానీ వాక్యం ప్రార్థన చెయ్యం. యేసయ్య కాపరి పొద్దున్న లేకని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ రకరకాల. ఇంకా ఏం చెప్పమంటారు? పొద్దున్న లేవగానే ప్రార్థన జీవితం ఎక్కడ? ఉదయం లేవగానే వాక్య ధ్యానం ఎక్కడ? ఉదయం లేవగానే క్యాలెండర్లో ఒక మొక్క చూసుకుని చదువుకుని వెళ్ళిపోతే అయిపోతుందా? ఎవరో ప్రసంగం వినేస్తే అయిపోతుందా? నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిని అనుభవించాలి కదా. అనుభవించాలండి. దానియేలు ఉన్నాడా? పరాయి దేశం వెళ్ళిపోయాడా? పరాదేశంలో ఉన్నాడా? బబులోనులో ఉన్నాడా? బబులోనులో ఉన్నా అతనికి ఒక నియమం ఉండేది. ఎక్కడుండగా? యెరూషలేములో ఉండగా. ఆ నియమం ఏంటట? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం రోజుకి 3 పూటలు ఎలా తింటామో 3 పూటల దేవుడితో మాట్లాడతాడు. దానియేలు పట్టించలేకపోతున్నారు ఆ దేశంలో ఉన్న కొన్ని కుట్రదారులు. ఎలాగైనా దానియేలు పట్టుకోవాలి. ఈ దానియేలు పేరు పెట్టబడ్డ వాళ్ళకి ఎక్కువ అక్కడక్కడ. మీ పాస్టర్ గారికి లేరు, వందనాలు అమ్మ, చాలా వందనాలు. ఆయన మరికి దానియేలు గారు, ఈ దానియేలు గొప్ప దానియేలు గారు. కానీ దానియేలు ఉన్న పేరున్న వాళ్ళందరికీ వెనకాల కుట్రదారుడు ఒకడొకడు ఉంటాడు అన్నమాట. మీరు ఎవరు ఏమనుకోకండి అమ్మ. నేను మీ పాస్టర్ గారికి లేనందుకు వందనాలు. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పడు. మీకు లేరు వందనాలు అయ్యా. కానీ దానియేలు పేరున్న పౌలున్నవాడు అందరికీ సమస్యలు ఉంటాయి. వేరే అనుకోదు పాస్టర్ గారు. అంటే మీరు పెద్దలకు మీ ముందు నేను చెప్తున్నది ఏదో చేతగాని మాట్లాడుకుంటారేమో. పరలోకం మాట్లాడితే వినండి, భూలోకం అయితే మీరు వినకండి. పరలోకం మాట్లాడుతుందంటే వినండి, నమ్మండి, ఇది సత్యం. ఇది ఎవడొకడు ఉంటాడండి ఎలా పట్టుకోవాలా, ఎలా ఆయన ద్వారా మేలు పొందుతూనే ఉంటారు. దానియేలు ద్వారానే మేలు పొందారు. లేకపోతే ఆ పీకలన్నీ తీసేద్దరు కదా. ఆ యొక్క నెబుకద్నెజరు తిక్కల రాజుగాడు. ఆ తిక్కల రాజు గారు కల వచ్చిందంట రాత్రిపూట. పొద్దున అందరిని పిలిచాడు, టిఫిన్ పెట్టాడు, భోజనం పెట్టాడు. ఏమిరా ఇంతకు మర్యాదలు చేస్తున్నాడు రాజుగారిని? ఒకరికి గుసగుసలు ఆడుకున్నారు. గుసగుసలు ఆడుకుంటూ ఉండగా ఏమి లేదు, వచ్చాడు రాజుగారు. రాజుగారు రాగానే, ఓ మహాప్రజ్ఞ కలిగిన వారులారా, జ్ఞానం కలిగిన వారులారా, పండితులారా, మా దేశమందు గొప్పగా ఎర్రవీగుతూ ఊరేగుతున్న వారులారా, నాకు చిన్న సమస్య వచ్చింది చెప్తారా అన్నాడు. ఏంటి సమస్య అంటే, ఏమి లేదు, రాత్రి ఒక కల కన్నాను, దానికి అర్థము చెప్తారని పిలిచాను. అయ్యా రాజు ఆ కళను వివరించము అన్నాడు. రే ఏమైందిరా మీకు? కళ నేను మర్చిపోయాను రా, అదియో చెప్పము, భావమును చెప్పము అన్నాడు. రాజుగారు ఒక ఆయన లేచాడు, నాలంటాడు ఒకడు లేచి, రాజుగారు మీరు కళ చెప్పకుండా భావం ఎప్పుతూ చెప్పుతూ, ఒరే జరగబోయే చెప్పుతున్నావు అన్నావు, జరగబోయే చెప్పే ప్రజ్ఞ కలిగిన వాడు జరుగుతున్న చెప్తున్నావు, నాకు వచ్చిన కళ ఏదో నువ్వు చెప్పనప్పుడు నువ్వెవడవరా అన్నాడు. నా దేశాన్ని మోసం చేస్తున్నారా? మీరు చెప్పకపోతే పలానా రోజు కల్లా మీ పీకలు తీసి కట్టేస్తానరా అన్నాడు. వాళ్ళందరి ప్రాణాల కోసం దానియేలు గారు మోకరించేశాడు. అంతే కదా, నిజం చెప్పుకోవాలి మనం, నిజం చెప్పుకోవాలి. వీళ్ళందరి ప్రాణాల కోసం మోకరిస్తే ఈయన ప్రాణం తీసేద్దాం అనుకున్న వాళ్ళందరూ కలిపి ఒకరోజు. అది స్టోరీ సార్. అయ్యగారు మీకు మీరు వేరనుకోకండి, పాస్టర్ గారు ఏమనుకో, మీ సంఘాన్ని ఏదో ముల్లెట్టకు వచ్చాడు ఈ పాస్టర్ గారు అనుకోకండి అమ్మ. మీరు అలాగ అనుకోకండి అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలుసు, లేరు. మీరు అలా ఉండరు, దయచేసి ఉండకూడదు కూడా. అది దేవుని చిత్తంతో చెప్తున్నాను. వాళ్ళ ప్రాణాల కోసం ఏడ్చాడే, ఏడ్చి కళకు అర్థం చెప్పాడే. ఈయన వల్ల ఆ దేశంలో ఉన్న ప్రజ్ఞ కలిగిన వారు, శాస్త్రులైన వారు, జోష్యం కలిగిన వారు అందరూ బతికారు కదా సార్. ఏమండి బతికారమ్మా? అయ్యా పాస్టర్ గారు చెప్పండి, బతికారండి? ఇది నిజమే కదా, మనం చెప్పుకుని నిజమే కదా. ఇప్పుడు లోతు భార్య ఉందండి. లోతును అన్నది ఎంతకాలం ఇక్కడ ఎంతకాలం ఏంటి అంతమాను ఈ పాస్టర్ అబ్రాహ్మ వెనకాల బాధపడుతూ ఏంటది ఆవిడకి పిల్లలు లేరు, శారాకి పిల్లలు గొడవ ఏం తెలుసు, మనకి 2 ఆడపిల్లలు వెళ్ళిపోదాం, ఇక కాపర్ల కాలికి గొడవ అవుతుందని ముళ్ళు పెట్టి బయటికి గెంటేస్తే బయటికి వెళ్ళిపోతే అందరు 318 మంది కుర్రోళ్ళు ఆ ఇంట్లో పెరుగుతున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమని అనుకున్నా తెలుసా? అగా ఈ శారమ్మ గారికి, ఈ అబ్రాహ్మ గారికి, ఈ ఆఖరి వచ్చిన తర్వాత ఇంట్లో కొత్త విశ్వాసం వచ్చిన తర్వాత, ఈ కొత్త గొడవ వచ్చిన తర్వాత లోతు గారు అంటే ఇష్టం లేదు, లోతు భార్య అంటే ఇష్టం లేదు, వాళ్ళు బయటకు పంపేశారు. వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు?
చెప్పండి, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? నిజం చెప్పాలి. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? ఇష్టపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో దయచేసి గమనించండి. సంఘంలో ఇష్టపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో? పంపేసింది పాస్టర్ గారా, ఆయన కోపడకపోతే, ఆయన ఆపితే, ఆయన ఫోన్ చేస్తే ఇలా ఆగిపోదురు అని దొంగ రకాలకి యేసునామములో బుద్ధి చెప్తున్నాను. ఇక్కడ సంఘంలో ఉండమంటే ఉండి, పొమ్మంటే పోయేది కాదు. నీలో ఆత్మ ఉంటే ఎన్ని గద్దించినా ఉంటావు. నీలో ఆత్మ లేకపోతే ఎంత ప్రోత్సహించినా ఉండలేవు. అందుకనే చివరి తీర్పు, ఈ తీర్పు ఎంతమంది సనుక్కున్న తర్వాత ఆగరెళ్ళిపోయింది. ఇవిడి ఆగరెళ్ళిపోతే మళ్ళీ ఎవరు తిట్టుకున్నారు? మళ్ళీ శారానే తిట్టుకున్నారు. మాటకి చివట్లు ఎవరికి? పాస్టరమ్మ శారమ్మకే. ఈవిడ వెళ్ళిపోయి అదిగో నిండుతున్నావుని పంపేసింది, ఈ పిల్లలు లేని ఆవిడకి ఏం తెలుసు, ఈ గుడ్రాలకి ఏం తెలుసు అంటూ ఉంటే, అయినా మాటలు పడి ఆ 318 మంది పిల్లలు తల్లులకి తండ్రులకి అన్నం వండి పెట్టింది లేదా మహాతల్లి? చెప్పండి. బైబిల్ స్టోరీ నేను చెప్పేది, బయట స్టోరీయా? వాక్యంలోకి వెళ్ళి బతకండి. 13వ అధ్యాయం ఆదికాండం తర్వాత బతకండి. నేను చెప్పేది 16వ అధ్యాయం ఆదికాండం బతకండి. అందులో ఉన్న విషయాలు. నిందలు ఎవరికి? అభంశుభం ఎరగని అన్నం పెట్టి సాయం చేసే తల్లిక? ఏదో కోప్పడింది, ప్రేమగా కోప్పడింది, కట్టుకోమంది, దిద్దుకోమంది. ఎందుకు ఆ కోపానికి? ఈవిడ పారిపోద్ది నిండుతో ఉండి. అందుకనే సూర్యారణ్యాన్ని కనపడిన దేవదత్త, ఆగరు, శారాదాసే ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళు అని పంపాడు. వచ్చింది. ఆ కాను పోసింది ఎవరు? ఆ బిడ్డకి మరలా పేరు పెట్టి అత్తుకున్నది ఎవరు? శారమ్మే కదా అమ్మా. అందుకని హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? మీకు చిన్న విషయం చెప్తాను వినండి. వచ్చాడు ఇంటికి, వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ జాతినాలు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అబ్రాహం గారు 2 కూర్చున్నారు. కొంతమంది ఇలా ప్రసంగం చేస్తున్నారు. లోన ఆగరు గొడవ, శారమ్మ గొడవ పడలేక అబ్రాహం గారు ఆ పోరు పడలేక చెట్టు కిందకి వచ్చాడంట. అబ్రాహం గారు ఇంటికి చివాట్లు పెడతాడు. నిజంగా అలాంటి బోధకులకి అలా చేయకండి, బోధ తప్పది. నేను వేరే అనుకోకండి దయచేసి. ఎవరో చేసి మనం చేయకూడదు. విషయం ఏంటంటే, మమ్రే దగ్గర సింధూరు వృక్షం దగ్గర ఒక బలిపీఠం ఉంది. బలిపీఠాన్ని కూర్చోట, ఎండవేళ కూడా బలిపీఠ దగ్గర కూర్చోట అలవాటు. ఎవరికి? అబ్రాహం గారికి. అక్కడ వృక్షం దగ్గర ఏముంది? మీకు ఆదికాండము 13:18 కట్టిన బలిపీఠమే ఆదికాండం 18:1 ఉంది. అక్కడ కూర్చున్నాడు ఆయన. బలిపీఠం దగ్గర కూర్చుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చారు, అబ్రాహం గారిని కలిశారు. అబ్రాహం గారు ఏంటి సంగతి అంటే, అంత బాగుంది, అసలు గబగబ నాన్న వచ్చారు, డాడీ వచ్చారు మన ఇంటికి అని చెప్పి గబగబ శారమ్మ దగ్గరికి వెళ్ళి 3 మానికలు పిండి తీసుకోమని, మెత్తని పిండి తీసుకోమన్నారు. మెత్తని పిండి 3 మానికలు అంటే జాగ్రత్తగా 3 మానికలు అంటే బహుశా ఐ థింక్ ఎన్ని కేజీలండి? అయ్యో, మానికి ఎన్ని కేజీలమ్మా అమ్మా? మానికి 4 కేజీలు అనుకుంటా. 3 కేజీలు, 4 కేజీలు, 2 కేజీలా అమ్మా? ఐ థింక్ నాకు తెలిసి మానిక మరి 4 కేజీలో 2 కేజీలో 3 కేజీలా 4 కేజీలు అనుకోండి సార్. 3 కేజీలా 2 కేజీలు? పోనీ 2 కేజీలు వేసుకోండి. 2 కేజీలు నాకు తెలిసి 2 కేజీలు సారీ మానిక అంటే 2 కేజీలు. సందిగ్ధ పడద్దు, లైవ్ వెళ్తుంది, తర్వాత చూస్తారు, వాళ్ళు చెప్తారు. 2 కేజీలు, 2 రెళ్ళు, 2 మూళ్ళు అంతా 6 కేజీలు పిండి మీరు వండి పెట్టండి ఒక పూటలో. వాళ్ళు వచ్చింది లంచ్కి, డిన్నర్ చేయకూడదు. మరి వచ్చింది లంచ్కి సార్, లంచే కదా వండాలి. నడుము జారిపోద్ది, కీళ్ళు వసిలిపోతాయి. కానీ మహాతల్లి 6 కేజీలు పిండి ఆవిడే రొట్టెలు చేసింది. ఎవరు చేయలేదు. దేవునికి రొట్టెలు ఇంకెవడ చేయలేదు, ఆవిడే చేసింది. నా కడుపు పండగపోతే ఏటయ్యా, నీ కడుపు నింపుతానయ్యా అంది. ఆ శారం బతకాలి చర్చిలో. నా కడుపు పండలేదు కాదు, నీ కడుపు నింపేస్తాను అని రొట్టెలు చేసి పెట్టేసిందండి. ఓ మంచి పేరుగా అన్ని పెట్టి. ఎంత గొప్ప దేవుడు కాకపోతే శారం ఎక్కడని అడిగాడు లేదా అమ్మ? అడిగాడా లేదా? ఇప్పుడు అక్కడ మానికల దగ్గర ఆగిపోయారు మన వాళ్ళు అందరూ. రండి బాబు ఎదరికి, ఆ మానికి కూడా వదిలేండి అమ్మా, ఇలా రండి అమ్మా. హల్లెలూయా. గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పాలా? చేతులు లేవిస్తారు కొంతమందికి, లేవిస్తారు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి సార్. ఓకే, ఏమండి పండగ వాతావరణం చెప్తాను అండి. పండగ వాతావరణం ఎంత పండగ వాతావరణం అంటే, శారం ఎక్కడని అడిగాడు. అడిగాడప్పుడు అడగలేదా అమ్మ? అడిగాడు లేదా? అంటే దేవుడు నమ్మదగిన వాడే కాదా? ఆగరు ఎక్కడని అడిగాడా? నిందల పాలైన వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు. ప్రపంచాన్ని ఎవరు గెలుస్తారని చెప్పాడు తెలుసా?
ఆగర్ సంతానం కాదు, షారా సంతానం. షారా సంతానం. నేను ఇక్కడ చెప్పేది, నిందల పాలై ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూసి లోకు చేయకండి. అలాగని నిందల పాలు చేయడానికి ఎవరు ప్రయత్నించకండి. అలా దానియేలుని కూడా అలా నిందల పాలు చేయాలనుకున్నారు. కానీ 3 పూటల ప్రార్థన పరిస్థితులు అతడు మానలేదు. మందిరంలో వైపు కిటికీ తలుపులు తీసి ప్రార్థన చేశాడు. దేవుడు తన పట్ల కార్యం చేయడం మొదలుపెట్టాడు. కార్యం చేశాడు కదా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవుని పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఆయన్ని కాపరిగా పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న వ్యక్తికి ఉండే లక్షణాలు ఎలాగుంటాయంటే, 1, నాకున్న రక్షణను కాపాడుకోవాలి, నాకున్న రక్షణ నేను కాపాడుకోవాలి, నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని సందులో ఎదగాలి, నా దైవజనుడు చెప్పే మాటలతో నా ఆత్మీయ జీవితం కట్టుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. 2, నా లోపల దేవుని ఆత్మతో నింపబడి పనిచేయాలి, నా సొంత పెత్తనం కాదు, నా జేబులో ఉన్న డబ్బు కాదు చెప్పాల్సింది, నాలో నా ఆత్మ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఈ విషయంలో చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారిని, అయ్యా ఏంటి, ఆయన తమ్ముడు ఏంటి తమ్ముడు అంటే, అన్న చాలా కష్టం, పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేనేం చేయాలి అర్థం అవ్వట్లేదు అంటే, నువ్వే కంగారు పడకు తమ్ముడు, దేవుడు నా దగ్గర కొంత ధనం ఇచ్చాడు, ఇస్తున్నాను, చర్చ కట్టేయాలి. నేను ఎంత ఇచ్చి ఉంటాను ఆ తమ్ముడి కంటే 6,000 ఇచ్చాను. చర్చ కట్టాలంటే ఒక 60 లక్షలు అవుద్దేమో, ఒకవేళ 30 లక్షలు అవుద్దేమో, నాకు తెలీదు. అతని ప్లాన్కి ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడట, అన్న ఎంత ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు, ఏం కట్టామని చెప్పాలి. భార్య విశ్వాసం ఏం చేసిందంటే, ఆత్మీయ బిడ్డ ఇద్దరు చేయి పట్టుకుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అన్నయ్య గారిని డేట్ అడగండి, ఎప్పుడు పునాదిరా వేస్తారని అడిగారు. నేను ఇచ్చిందంతా నేను తర్వాత చెప్తాను. పునాదిరాయి వేయటానికి డేట్ నేను అన్నాను, ఇచ్చింది 6,000 కదా, ఇంకా వచ్చిన తర్వాత లేదు మీరు ఇచ్చిన డబ్బులు దేవుడు ఎందుకో బయలుపరుస్తున్నాడు, కట్టేస్తాను. సరే ఏం చేస్తామంటే, ముందు ఇసుక ఎంచుకుని, కొద్దిగా ఇటుకలు ఎంచుకుని, కొద్దిగా సిమెంట్ బస్తా ఒకటి తెస్తాను. సిమెంట్ బస్తా ఒకటి చూడండి, కొంత ఇటుకలు, 1000 ఇటుకలు, ఒక ట్రాక్టరు ఆ రోజులో ఇసుక ఎంచుకుని జస్ట్ పని ప్రారంభించాలి కాబట్టి ఇటుకలు దాంట్లో సర్దాలి కదా, సిమెంట్ చేయాలి కదా, గొయ్యి తీయించి మమ్మల్ని పిలిచి ప్రార్థన చేసి రాయి వేయించినాడు. డబ్బులు ఎలాగొస్తాయి? భార్య చెప్పిందంట, దైవజనుడి విశ్వాసంతో ఇచ్చిన 6,000 దేవుడు కార్యం చేస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా 60 లక్షల రూపాయలు మందిరం కట్టాడు. ఎలాగొచ్చిందో తెలియదు. ఆ తర్వాత కొంత నేను ఇచ్చిన ఎంత ఇచ్చుంటారు, గట్టిగా ఇచ్చుంటే కొంత ఇచ్చుంటారు. 60 లక్షలు ఎక్కడ? వాళ్ళ విశ్వాసం చెప్పండి. ఇప్పుడు దేని మీద నమ్మకం? నా చేతుల మీద, దేవుని మీద నమ్మకం. అంతకుముందు వాళ్ళ నాన్న చెప్పినాడంట, అమ్మా ఈ కొంచెం ఈ స్థలం అమ్మేసి మీకు డబ్బులు ఇస్తానులే, ఎంత వస్తుంది, గట్టిగా వస్తే కొంచెం, అంటే బాగా పల్లెటూరు అది, లోపల గట్టిగా వస్తే ఆ కొంచెం స్థలం అమ్మేస్తే కొంత డబ్బు వస్తుందండి. ఆ రేటు మీకు చెప్పలేండి. బహుశా ఐ థింక్ నాకు తెలిసి లక్షల్లో కూడా రాదు సరిగా. ఆ పల్లెటూరులో అంత తక్కువ వస్తుంది అన్నమాట, 1,00,000కు తక్కువ వస్తుందండి. అలాంటి పరిస్థితి, అంత పరిస్థితిలో ఇద్దామనుకున్నాడు ఆయన డబ్బులు. నేనేమో కొంచెం స్థలం అమ్మేసి డబ్బులు ఇద్దామనుకున్నాను, నాకు కొంచెం కూడా అమ్మేసి మీకు ఇద్దామనుకున్నాను. కుంచుడు స్థలం, కొంచెం అంటే మళ్ళీ కుంచుడు స్థలం అర్థవుతుందండి. అంటే 20 సెంట్ల స్థలం, నా 10 సెంట్లు, మీ 10 సెంట్లు కూడా అమ్మేసి ఇద్దామనుకున్నాను. తీరా చూస్తేనేమో మీరు ఎవరో పాటగారు ఇచ్చారు, మొదలెట్టారు, ఎలా కడతారో చూస్తారని ఆయన ఎవడ మనిషాడు. బిగించేవాడు బిగించేస్తుంటే ఇప్పేవాడు ఇప్పేస్తాడు పైన. మనం కడదామంటే ఒకటి బిగించేస్తాడు భూమి మీద బిగించేవాడికి భయపడక పరలోకలు ఇప్పేవాడికి ఆనందించాలి కదా. అర్థమైందండి? అది కృపాక్షయం. మన వెంట ఏమున్నాయి? పళ్ళు కొరికేవాళ్ళు నీ మీద ఉంటే కృప ఎక్కువ ఉందని అర్థం. నిందలు నీ మీద ఎక్కువ ఉంటే కృప ఉందని అర్థం. నీ మీద సాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, నీ మీద పోస్టులు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, నీ మీద దొంగరాతలు రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారంటే కృప నీ మీద ఎక్కువ ఉందని అర్థం. అయ్యి బాబు నాకెందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే కృప ఎక్కువ ఉంది. కృప ఎక్కువ కావాలన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎత్తలేదు కొంతమంది. అయ్యో
నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, దిగిపోతే చూడండి చేతులు, సమస్యలు వస్తాయి. తట్టుకుంటారా? భరించేది మీరు కాదు, కృపయే. హల్లెలూయా. అందరూ ఒకసారి ఇలా ఛేదించేయండి. ఆయన ఎవరో దైవజనుడట, చనిపోయినప్పుడు ఆయన రాతి పలకం ఆయన సమాధి మీద ఈ పేరు పెట్టమనంట. ఏం పెట్టమనంట పలక మీద అంటే, నేను వ్యర్థుడను అని పెట్టమనంట. నేను ఒకటి అన్నాను, ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభు దగ్గరికి వెళ్తే నేను ఒకటి చెప్పమన్నాను, ప్రయాసపడింది ప్రసాద్ పాలు కాదు, కృపయ్య అని పెట్టండి అన్నాను. ఏం పెడితే బాగుంటుంది నా యొక్క బోర్డు అంటే కృపయ్యే. ప్రయాసపడింది ప్రసాద్ పాలు, కానీ ఆ రోజు చాలా గొప్ప పరిచయం జరుగుద్ది. నేను ప్రభు దగ్గరికి వెళ్ళే టైంకి గొప్ప ఉద్యమం చూసి వెళ్తాను. ఆ ఉద్యమంలో ఒకవేళ ప్రజలు చూడటకు వస్తారు, అప్పుడు నేను ఈ ప్లేస్ని వదిలి, ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాను. కానీ అక్కడ బోర్డు ఏం పెడతానంటే, ప్రయాసపడింది ప్రసాద్ పాలు కాదు, కృపయే. హల్లెలూయా చెప్పగలరా? హల్లెలూయా. దయచేసి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. 4వ ఏడు తెలుసండి, చిరకాలము ఆయన మందిరంలో ఉందండి అన్నమాట. 4వ అతిశయం ఏంటండి? 4వ అతిశయం ఏంటి? ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం, చిరకాలం ఉండే మందిరం అక్కడ ఉంది. ఇది చిరకాలం ఉండే మందిరమా మనకి? చెప్పండి. చిరకాలం ఉండే మందిరం ఎక్కడుంది? ఎస్, అక్కడికి వెళ్ళండి. ఈ మందిరంలో కట్టబడాలి కదండి. ఇప్పుడు యెహోవా నా కాపరి అనేవాళ్ళు ఎంతమందో ఈ 4 అనుభవాలు ఉండాలి. 1 చెప్పండి, నా రక్షణను నేను కాపాడుకుంటాను. 2, నా గిన్నె అంటే పరిశుద్ధాత్మతో నేను నింపబడిన బిడ్డగా బ్రతుకుతాను. 3, నేను నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వేధించేవాళ్ళు వచ్చినా, గోల చేసేవాళ్ళు వచ్చినా, నన్ను ప్రేమించినా, ద్వేషించినా, నాతో ఉన్నా, చెదిరిపోయినా కృపాక్షేమ నా వెంట ఉంటుందనే అతిశయం నాకు ఉంది, నాకు భయం లేదు అనేవాడు. 4, నేనుంటే ఎక్కడ, లేకుంటే అక్కడ శాశ్వతం రాజ్యం నా కొరకు ఉంది, నా ప్రభు నా కొరకు కట్టిన ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను అన్న ధైర్యం కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు. వాళ్ళు మాత్రమే యెహోవా నా కాపరని చెప్పాలి. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు విశ్వసించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ప్రకారం దౌర్భాగ్యులుగా బతక్క, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితాన్ని చూస్తూ, తల్లి గర్భం నెలలే కదా, భూమి మీద సంవత్సరాలే కదా, యుగయుగాలుండే రాజ్యం ఒకటి ఉంది కదా, ఆ రాజ్యం కోసం నేను కట్టబడుతున్నాను. చిరకాలం ఉండే మందిరం నా యేసయ్య, ఆ మందిరంలో నేను ఉంటాను అన్నవారికే ఈ వాక్యము వర్తిస్తుంది. ఈ 4 అతిశయాలతో ఎక్కడికి వెళ్ళినా ఈ 4 అతిశయాలతో బతకండి. 1, నేను ఎక్కడున్నా నా పైన రక్షణ ఉంది. 2, నేను ఎక్కడున్నా పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే. 3, నేను ఎక్కడున్నా నా వెంట కృపాక్షేమాలు ఉన్నాయి. 4, చిరకాలం ఉండే మందిరం నాకు ఒకటి ఉంది, అందుకు ఈ మందిరంలో బతుకుతున్నాను. ఆ మందిరానికి చేరాలంటే ఇక్కడ బతకాలి కాబట్టి ఇక్కడ బ్రతుకుతున్నాను. కానీ ఆ శాశ్వతమైన ఆ రాజ్యం కోసం ఇక్కడ బ్రతుకుతున్నాను. అప్పుడు నీకు ఏమనిపిస్తుంటే, నీ ముందోళ్ళు ఎదిగినా, నీ ముందోళ్ళు ఎదక్కపోయినా వాళ్ళ మీద అసూయ ఉండదు, పగ ఉండదు. నీ పక్కోళ్ళు ఏమన్నా, నీ ఎదురింటి వాళ్ళు ఏమన్నా, వాక్యంలో ఒకవేళ నలిపినా, కొట్టినా, దంచినా, ఏమంటే పిండి చేసేసినా ఏం బాధపడవు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కదా. నీకేమనిపిస్తుంది అంటే, అమ్మా అతిశయించాలని, అయ్యా బ్రదర్ అతిశయించాలని ఆలోచన మీకు రాదు. నాకు పాట ఇవ్వలేదనే బాధ ఉండదు, నన్ను పట్టించుకోలేదనే బాధ ఉండదు, నేను ఇది చేయలేదు అది చేయలేదనే బాధ ఉండదు. నా దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నాను చాలు. హల్లెలూయా. 1 నిమిషం అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. నేను నిజానికి ఇంత సమయం ఉండదలచలేదు, కొన్ని నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాను. దేవుని ఆత్మ నన్ను చెప్పమని చెప్తున్నాను. దేవుని బిడ్డలారు గమనించండి. అందరూ కళ్ళు మూసుకుంది. ఒకసారి నిలబడగలిగితే నిలబడండి, నిలబడండి. చేతులు 2 ఆకాశం తట్టు చూపిస్తూ, అయ్యా నువ్వు నా కాపరిగా ఉండడం నాకు భాగ్యం. తల్లి గర్భం మొదలుకొని నిత్య జీవములో ఆ సియోనులో నా కన్నీటిని తుడిచే వరకు, ఆ కన్నులనిచ్చిన వాడివే, కన్నీటి బాష్పబిందులను తుడిచే కాపరివిగా చివరి వరకు నన్ను
నడిపించేవాడివి, దారి తప్పిపోతే దారిలో పెట్టేవాడివి. ఆయన ఎటువంటి కాపరో తెలుసా? యోహాను సువార్త 10:3 ప్రకారంగా నీ పేరు తెలిసిన కాపరి. యోహాను సువార్త 10:4 ప్రకారంగా నీ ముందు నడిచే కాపరి. యోహాను సువార్త 10:15 ప్రకారం 16 ప్రకారంగా 11 వచనం ప్రకారంగా 16 వచనం ప్రకారంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచనం ప్రకారంగా ఆయన దారి తప్పితే దారిలో పెట్టే కాపరి, మన ఆత్మల దారి తప్పిపోకుండా కాపాడే కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 ప్రకారంగా వాడబారని కిరీటం ఇచ్చే కాపరి, వాడబారని కిరీటం ఇచ్చే కాపరి. ప్రకటన గ్రంథము 7:15 ప్రకారంగా ఆయన జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించే కాపరి. ఆయన నీ కన్నీటిని తుడిచే కాపరి. ఒక చిన్న ఆరాధన చేసుకుందాం, చిన్న స్తుతి యాగం. అందరి చేతులు నూనెతో నీ తల అంటడానికి ఆయన నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు. బిడ్డ, దయచేసి నేత్రాలు మూసుకుందాం. దేవుని ప్రసన్నత మన మధ్య, దేవుని ప్రభావం మన మధ్య, దేవుని సన్నిధి మన మధ్య సంచారం చేస్తుంటుండగా మేఘము మన మీదకు వచ్చి ఉన్నది. పరలోకపు మేఘము మన హృదయాలను కదిలిస్తూ ఉన్నది. ఈ అవకాశం మన కోసం దేవుడిచ్చి ఉన్నాడు. ఎవరు నీ కాపరి? నీ కాపరి ఎవరు? యెహోవాయేనా? ఇంకేమైనానా? ప్రియమైన బిడ్డ, ఒక్క క్షణం నేత్రాలు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తుదాం. దిగులు ఎందుకు తల్లి? భయం ఎందుకు నాన్న? ఆందోళన ఎందుకు అయ్యా? ఒక్కసారి ప్రభు వైపు చూడు. పరలోకపు ఆనందం నీ మీదకు దిగి వస్తుంది. పరలోకం తెరవబడి నీ మీదకు దేవుని ఆనందం నీ మీదకు వస్తూ ఉన్నది. అభిషేకము నీ మీదకు వస్తూ ఉన్నది. హల్లెలూయా, ఆనందమే నా యేసుతో సంబరమే. అభిషేకించే అభిషేకించే తైలపు కొమ్ముతో, అభిషేకించే అభిషేకించే తైలపు కొమ్ముతో, ఆ పరిశుద్ధాత్మతో యేసయ్య తల అంటేనే, ఆ పరిశుద్ధాత్మతో నా గిన్నె నిండి పొర్లెనే. ఆ పరిశుద్ధాత్మతో యేసయ్య తల అంటేనే, ఆ పరిశుద్ధాత్మతో నా గిన్నె నిండి పొర్లెనే. హల్లెలూయా, ఆనందమే నా యేసుతో సంబరమే. హల్లెలూయా, ఆనందమే నా యేసుతో సంబరమే. అభిషేకించే అభిషేకించే తైలపు కొమ్ముతో, కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని పరిశుద్ధాత్మను నేను తాకుతూ ఉంటుండగా, మనస్ఫూర్తిగా నూనెతో నీ తల అంటబడుచుంటుండగా, నీ గిన్నె నిండి పొర్లే అవకాశం, అభిషేకం నేను తాకుతుంటుండగా, హృదయానుసారుడైన దావీదు నౌతా, విశ్వాస యోధుడైన
అబ్రహామునౌతా, హృదయానుసారుడైన దావీదునౌతా, విశ్వాస యోధుడైన అబ్రహామునౌతా, మోషేల నమ్మకమైన పనివాడినౌతా, ఎదురైన లేని యెహోషువనౌతా, హృదయానుసారుడైన దావీదునౌతా, ఎదురైన లేని యెహోషువనౌతా, మోషేల నమ్మకమైన పనివాడినౌతా, ఎదురైన లేని యెహోషువనౌతా, వాగ్దానాలన్నీ నావే, నా యేసు కృపతోడుంటే, నా యేసు కొరకేగా ఈ నా జీవితం. వాగ్దానాలన్నీ నావే, నా యేసు కృపతోడుంటే, నా యేసు కొరకేగా ఈ నా జీవితం. హల్లెలూయా ఆనందమే, నా యేసుతో సంబరమే. కలిసి హల్లెలూయా. చేతులు పైకెత్తి ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుని మేఘము, పరిశుద్ధాత్మ మేఘము మందిరములోని నిండిపోయి ఉంటుండగా మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా ఆనందమే, నా యేసుతో సంబరమే. హల్లెలూయా ఆనందమే, పాడదాం. నా యేసుతో సంబరమే. హల్లెలూయా ఆనందమే, నా యేసుతో సంబరమే. హల్లెలూయా ఆనందమే, నా యేసుతో సంబరమే. హల్లెలూయా ఆనందమే, నా యేసుతో సంబరమే. అభిషేకించే అభిషేకించే తైలపు కొమ్ముతో, అభిషేకించే తైలపు కొమ్ముతో, ఆ పరిశుద్ధాత్మతో యేసయ్య తల అంటేనే, ఆ పరిశుద్ధాత్మతో నాకిన్నే నిండి పొర్లెనే, ఆ పరిశుద్ధాత్మతో యేసయ్య తల అంటేనే, ఆ పరిశుద్ధాత్మతో నాకిన్నే నిండి పొర్లెనే. నీ గిన్నె నిండి పొర్లిపోవడానికి దేవుని అభిషేక మేఘము నిన్ను తాకుతా ఉంది బిడ్డ. అవును, అది నువ్వు అనుభవించాలని, ఆ కన్న తండ్రి ప్రేమకు నువ్వు సొంతం అవ్వాలని, ఆ కన్న తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని, నిత్య నివాసములోకి చేరే వరకు దేవుడిచ్చిన మందిరములో ఒక నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలని, నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడని నువ్వు మనసారా గ్రహించాలని ఆ కన్న తండ్రి నీకు అవకాశం ఇచ్చాడు నాన్న. మనస్ఫూర్తిగా చెబుతున్నారు, యేసయ్య హస్తము నీ మీద ఉంది. రెండు చేతులు పైకెత్తి, అయ్యా నీకు వందనాలయ్యా నాయన, నాలాంటి వారి మీద చేతులు ఉంచావా, నూనెతో నా తల అంటుతున్నావా, నా గిన్నె నిండి పొర్లేలాగా నువ్వు అభిషేకిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా. చిరకాలము నేను నీ మందిరంలో నివసించాలని ఆశపడుతున్నావా అయ్యా. ఏముందయ్యా నాలో, దేవుని అభిషేకం. నా ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్నా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వేదో ఊహించలేని రీతికి ఇక్కడికి వచ్చావనుకుంటున్నావేమో, కానీ ప్రణాళికబద్ధంగానే దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు నాన్న. నీ మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది తల్లి, అందుకే నీవు ఇక్కడికి రాగలిగావు. ఎంతమంది బయట ఉండిపోలేదు, ఎన్ని పనులు లేకపోలేదు, అయినా నువ్వు వచ్చావు అంటే నీ మీద నా కన్న తండ్రికి, నీ మీద నీ కన్న తండ్రి యేసయ్యకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. నీ గిన్నె నిండి పొర్లిపోబోతుంది. దేవుని హస్తము నిన్ను తాకుతూ ఉంది. నూనెతో నువ్వు అంటబడబోతున్నావు, నువ్వు ఫలిస్తున్నావు.
చిరకాలము ఆయన మందిరంలో నివసించబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అలాగున కళ్ళు మూసుకోనండి. దైవజనులు పాస్టర్ తిమోతి గారు మన మధ్య ఉన్నారు. వారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమతో వారిని కోరుతా ఉన్నాను. దయచేసి ఎవరు కన్నులు తెరవద్దు నాన్న. దేవుని ఆత్మను పొందుకున్న మీరు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్న మీరు ఒక్క క్షణం అలాగూ ప్రార్థనలో ఎక్కిభవించండి. దైవజనులు పాస్టర్ తిమోతి గారు ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువ, సర్వోన్నతుడైనటువంటి మా గొప్ప దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామము కొరకై స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువ. సర్వాధికారి అయినటువంటి దేవానికే స్తోత్రములు ప్రభువ. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువానికే స్తోత్రములు ప్రభువ. నైనా నీ దాసుని నిలబెట్టి ప్రభువ మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకై నీకు మాత్రమే మహిమ కలుగునుగాక నాయన, నీకు మాత్రమే ఘనత కలుగునుగాక నాయన. సర్వోన్నతుడానికే స్తోత్రములు. మాకు కాపరిగా ఉన్నందుల కొరకై స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయా నీ దాసుని నిలబెట్టి ప్రభువా, అయా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, అయా మా ప్రభు తండ్రి నూనెతో మా తలను మీరు అంటినందుకు కొరకై స్తోత్రములు. దేవానికే స్తోత్రములు ప్రభువా. మనుషులు ఒకవేళ మమ్మల్ని అసహించుకొని ఉండవచ్చు ప్రభువా. అయా మనుషులు మమ్మల్ని ప్రభు ఒకవేళ అయా దేవ తండ్రి వారి తల మా పైపై ఉండకపోవచ్చు నాయన, కానీ మీ తల ప్రభ మీ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు కొరకై స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడానికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయా నూనెతో మా తల అంటి పరిశుద్ధాత్మ అభిషేకం చేత మమ్మల్ని పొరలించినందుకు కొరకై స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడానికి వందనాలు ప్రభువా. అయా పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత మమ్మల్ని మీరు నింపినందుకు కొరకై స్తోత్రములు. అందుకే నీ కృపా క్షేమములే ఇది మొదలుకొని నిరంతరం మా వెంట వస్తున్నందుకు కొరకై స్తోత్రములు ప్రభువా. నీ నామానికి వందనాలు దేవా. అయా మా జీవిత కాలం అంతయు చిరకాలము ప్రభువా ఆ పరలోకమనే మందిరములో నివాసం చేసే కృప మాకు దయచేయండి ప్రభువా. అందుకే ఈ రక్షణను ఎప్పుడు నువ్వు పోగొట్టుకున్నట్లు మా జీవిత కాలం అంతయు కాపాడుకొని అయా నీ చిత్తమే జరిగించేటట్లు సహాయం దయచేయండి. నిలబడి మాట్లాడిన నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నువ్వు బలమైన పాత్రగా మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయా దేవ తండ్రి నీ దాసుడు అయా డానియల్ గారిని బట్టి స్తోత్రములు ప్రభువా. వారితో ఉన్నటువంటి సేవకుల్ని బట్టి స్తోత్రములు ప్రభువా. అయా పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాలని బట్టి, సంఘములో ఉన్న విశ్వాసులందరినీ బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నూరంతల ఫలమును దయచేయండి. చేరి వచ్చినటువంటి దైవ సేవకుల్ని బట్టి, అయా చేరి వచ్చినటువంటి విశ్వాసులందరినీ ప్రభువా నీ కృపలో, నీ దయలో వర్ధిలింపజేయమని అడుగుతూ, నా తండ్రి ఇంతవరకు మీరు నడిపించిన నడిపింపుకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అయా ప్రభ ఈరోజు రాత్రి జరిగినటువంటి అయా ప్రభ తండ్రి ఆ బహిరంగ సభలో అద్భుత రీతిగా మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రములు. స్వస్థత లేని వారికి స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ, బలహీనులను ఒక బలమైన పాత్రగా దేవా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ, రేపటి పగలు రేపటి రాత్రి కూడా ప్రభువా అద్భుత రీతిగా మీరు నడిపించబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు మీరు నడిపించిన నడిపుకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వినయంతో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దైవజనులు పాస్టర్ సామ్యూల్ గారు జురుపాడు వారు వచ్చి ఆశీర్వాదం పలుకుతారు. దయచేసి అందరూ అలాగని కళ్ళు మూసుకొని ఉండండి బిడ్డలారా. దైవజనులు సామ్యూల్ గారు ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ఇప్పుడు పరమ తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మయు అన్యున సావాసం నడిపింపు కాపుదల కూడొచ్చిన దైవజనంగానికి ఈ ఆలయ మందిర ప్రాంగణంలో ఈ నూతన మందిరాల పండుగలో కూడొచ్చిన విశ్వాసులందరికీ దేవుని కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఒక్క క్షణం కూర్చోనండి. మీరు వెళ్దురు కానీ ఒక చిన్న ప్రకటన చేసిన తర్వాత వెళ్దురు కానీ. నాన్న సామ్యూల్, మరి
మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా ప్రియులైన దైవ సేవకులందరికీ, పెద్దలకి అందరికీ వందనాలండి. మీ అందరికీ సమయం ఇవ్వలేకపోయాను. ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ వెరీ సారీ. నిజంగా నేను సమయం ఇవ్వాలని మనసు అయితే నాకు ఉంది, కానీ సమయమే లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను. ఉన్న సమయం అంటే ఖచ్చితంగా అయ్యగారికి సమయం ఫలానా సమయానికి ఇచ్చేయాలి అని అనుకున్నాం. దాన్ని బట్టి అది దాటిపోయిన తర్వాత ఇక నేను 2 ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాను ఈ క్యాసెట్ ఈ పండుగల్లో, కానీ ఒక్క పాట కూడా రిలీజ్ చేయలేదంటే నా ప్రోగ్రామ్ని కూడా నేను కట్ చేసుకున్నాను. అర్థమవుతుందండి. 2 క్యాసెట్లు రిలీజ్ అయ్యాయి, 4వ క్యాసెట్ 5వ క్యాసెట్. అర్థమవుతుందండి. మొదటి క్యాసెట్ ఏసన్న ప్రేమ, కమ్మనైన ప్రేమ, 3వది విలువైన ప్రేమ అయిపోయాయి. ఇప్పుడు విచిత్రమైన ప్రేమ, కలువరి ప్రేమ, ఈ 2 క్యాసెట్లు ఈరోజు నిన్నటికి రిలీజ్ చేయాలి, సమయం లేక రిలీజ్ చేయలేదు. ఈ రోజుకి రిలీజ్ చేయాలి, సమయం లేక రిలీజ్ చేయలేదు. నా మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశాడు, రిలీజ్ చేశారా లేదా, పాటలు ఎలా ఉన్నాయని. తర్వాత వాళ్ళు ఎలా ఉంటే అలా ఉంటాయి. ముందు దేవుని మహిమ అందరూ అనుభవించాలి. వచ్చిన మేము ఎవ్వరు కూడా అసంతృప్తితో దేవుని వాక్యం వినలేకపోయామనే బాధతో ఇక్కడి నుండి వెళ్ళకూడదు. నేను చెప్పగలను, ఒక ముద్ద మీకు తక్కువ పెట్టగలమేమో, కానీ వాక్యం మాత్రం మీకు వెలితి లేకుండా పెట్టడానికే నేను గత 2 నెలల నుండి ప్రార్థన చేస్తున్నానండి ఈ సభల కోసం. హల్లెలూయా. అంటే రెగ్యులర్ ప్రార్థన అయితే సంవత్సరాల తరబడి చేస్తున్నాం, కానీ ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసిన తర్వాత 2 నెలలుగా ప్రార్థన చేస్తున్నాం. నేను మా సంఘం దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాం. కాబట్టి మా భారాన్ని, మా యొక్క దర్శనాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రేమపూర్వకమైనటువంటి ఆహారపు ఏర్పాటు మీ అందరికీ ఉంది. అది ఉట్టిచారైనా, గెంజైనా, అంబలైనా అందరం కలిసి తిందాం. మరలా విశ్రాంతి తీసుకొని సాయంకాలం మళ్ళీ అద్భుతమైనటువంటి సభ ఉంది నాన్న. ఒకవేళ వీలైతే ఆ ఉన్న సమయంలోనే ఎవరైనా ఉండగలిగితే అవకాశాలు ఇస్తాం. సమయం దాటిన తర్వాత చెబుతున్నాను కదా, శ్రీ 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 మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చినా సరే ఇక నో ఛాన్స్. ఒక్క మాట కిలకిలకిలకంటే కూడా అవుతుంది. అర్థమైందండి? అర్థమైందా? అది మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దైవ సేవకులందరికీ నిండు మనసుతో వందనాలు. మీరు ఎవరు వెళ్ళిపోయినా దేవుని ప్రేమను కాదని వెళ్ళిపోయినట్టే. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న దాదాపు ఒక అనాథాశ్రయానికి సరిపోయినంత అన్నం వృధా అయ్యింది. ఒక అనాథాశ్రయంలో దాదాపు ఒక 100 మంది తినవలసినంత ఆహారం వృధా అయింది. ఎంత కావాలంటే అంత పెట్టుకోండి, ఎన్నిసార్లైనా పెట్టుకోండి, కానీ ఒక్క మెతుకు కూడా పడేయొద్దు, ఒక్క ముక్క కూడా పడేయొద్దు. అర్థమవుతుందా? అది బెండకాయ అయినా గుండెకాయ అయినా. అర్థమవుతుందా? మీరు తినకపోతే వేసుకోవద్దు, వేసుకుంటే పడేయొద్దు. అది నా మనవి, ప్రేమపూర్వకమైన సలహా మాత్రమే, దయచేసి అన్నిదా భావించొద్దు. అద్భుతమైన దైవజనులు మన మధ్య ఉన్నారు. సాహిత్యరత్న డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారు దేశ విదేశాల్లో బలంగా వాడబడుతూ ఉన్నతమైన పరిచర్యలు చేశారు. ఇందాక అయ్యగారు పాడినటువంటి పాట కూడా మరి ఆకుమర్తి గారి వాయిస్లో కూడా రికార్డ్ చేయబడింది. మీరు యూట్యూబ్లో అయ్యగారు మరి అపోస్తలిక్ కింగ్ టెంపుల్ వారి యూట్యూబ్ను కూడా మీరు వీక్షిస్తే ఆ కృపను గురించి ఆ కరోనా సమయంలో రాసిన పాట కూడా అక్కడ ఉంది, అవైలబుల్గా ఉంది. సో మీరంతా దాన్ని ఆశీర్వాదకరంగా వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి సాయంత్రం ఏది ఏమైనా 6 అంటే 6 గంటలకి మీరంటే మీరందరూ వచ్చేస్తే ఇక లేదు, పోరంటే పోరు, ఇక ప్రాబ్లమే ఉండదు. నిన్న మేము 6 అని ప్రకటించాం. 8 మందికి 8 గంటలకి ఓ 80 మంది వచ్చారు. ఎంతకి? 8 గంటలకు ఓ 80 మంది వచ్చారు. 8 తర్వాత మిగతా మన ప్రియమైన గౌరవ శ్రీ 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 మీరు అందరూ వచ్చారు. కాబట్టి ఈసారి అలా చేయకండి. 6 అంటే 6కి రండి, వచ్చి ప్రభువుని గణపరచండి. చక్కని వాక్యోపదేశం నాన్న, ఆత్మీయమైనటువంటి కోణాలను
స్పృశిస్తూ వెళ్ళేటువంటి ఒక మంచి నడిపింపు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలందరినీ మోకరించండి, వాళ్ళని ఎన్నిసార్లు గసిరేసి ఉంటాను ప్రార్థన కోసం. గ్రౌండ్స్లో, దేవాలయంలో, ఎక్కడ కనబడితే అక్కడ ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇళ్లల్లో ప్రార్థన, ఫోన్లలో ప్రార్థన. ఈ ప్రార్థన ఫలించాలి అంటే మీరందరూ సహకరించాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థం కాలేని వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరికీ అర్థమైంది. సో భోజనాలకు వెళ్దాం. దయచేసి మీ అందరికీ వందనాలండి. సిస్టర్స్, చిన్నపిల్లలు, వృద్ధులు కొంచెం ముందుగా వెళ్ళండి. అలాగే పంచదార వ్యాధి కానీ ఒత్తిడి వ్యాధి కానీ ఉన్నవాళ్ళు ముందు వెళ్ళొచ్చు. రక్తపు ఒత్తిడి ఉన్నవాళ్ళు ముందు వెళ్ళొచ్చు. అక్కడ నేను నిన్న చూశాను, లైన్ కంటే అల్లరి ఎక్కువ కనబడింది. అరకు వారు అల్లరి చెయ్యరు అని నాకు ఒక మంచి నమ్మకం ఉంది. మరి దయచేసి ఆ మాట నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు నాన్న. మీలో ఏ ఒక్కరు రాకపోయినా యేసయ్య మిమ్మల్నే అడుగుతాడు, నన్ను మాత్రం అడగడు. సాయంకాలం మీలో ఏ ఒక్కరు రాకపోయినా, అంటే నాకంటే నీకు ఆ పని ఎక్కువైపోయింది అంటారా అని యేసయ్య మిమ్మల్నే అడుగుతాడు, నన్ను మాత్రం అడగడు. మీకోసం వందలాది కుర్చీలు వేస్తున్నాం. అందరూ ముందుగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.